శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆవిర్భవించినటువంటి సందర్భం గురించి నేను మీకు వివరణ చేసి ఉన్నాను. జాతాశౌచము పూర్తయిన పిదప వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం చేశారు. పెద్దవాడికి రాముడని, తరువాత జన్మించిన వాడికి భరతుడని, ఆ వెనక జన్మించినటువంటి వాడికి లక్ష్మణుడని, ఆ వెనక జన్మించిన వారికి శత్రుఘ్నుడని పేర్లు పెట్టారు. ఒక పేరు పెట్టడం అనేటటువంటిది సాధారణంగా లోకంలో జరిగేటటువంటి విశేషమే. ఎందుకంటే లౌకికంగా ఒక పేరు ఉండాలి కాబట్టి పిలవడానికి ఒక పేరు ఉంచుతారు. కానీ ఆ పేరు కొన్ని గుణములను కలిగి ఉంటుంది. ఈ పేరు అంటే ఇలా ఉంటారు అని మనం ఊహ చేస్తాం. కానీ పెద్దలు ఊహించి పెట్టినటువంటి పేరుకి ఆ వ్యక్తి జీవితానికి సమన్వయం ఉండాలని కానీ, పెద్దలు ఎలా ఊహ చేశారో అలా అతను ప్రకాశిస్తాడని కానీ మనం నమ్మడానికి అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, విద్యాధరో యథామూర్ఖో జన్మాంధస్తు దివాకరః లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాం నిరర్థకం అంటాడు. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆయనకి పెద్దలు ఓ పేరు పెట్టారు, దివాకరుడు అని పేరు పెట్టారు. దివాకరుడు అంటే సూర్య భగవానుడు, స్వయంగా ప్రభని విరజిమ్మగలిగినటువంటి వాడు. దివాకరుడు అని పేరు పెడితే ఆయన పుడుతూనే అంధుడై పుట్టాడు. అంధుడై పుట్టిన వాడికి దివాకరుడు అని పేరు పెడితే ఏమైనా సరిపోతుందా? విద్యాధరో యథామూర్ఖో, ఒక మూర్ఖుడు వాడు మూర్ఖుడవుతాడని ఏం తెలుసు, వాడికి విద్యాధరుడు అని పేరు పెట్టారు, వాడు మూర్ఖుడయ్యాడు. లక్ష్మీధరో, ఒక ఆయనకి లక్ష్మీధరుడని పేరు పెట్టారు, వాడు పరమదరిద్రుడయ్యాడు. లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాం నిరర్థకం. ఆ పేర్లు ఏమయ్యాయి? పనికిరానివయ్యాయి. వశిష్ఠ మహర్షి ఇంతకాలం నుంచి కష్టపడి ఆ ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసినటువంటి కార్యం, అసలు ఈ ఆవిర్భవించినటువంటి విష్ణు స్వరూపాలకి నామకరణం చేయడమే ఆయన యొక్క ప్రయోజనం. ఎందుకు నామకరణం చేయడం? నామకరణం చేస్తే ఏమొస్తుంది? మంచి పేరు పెట్టాడని దశరథుడు కట్నం ఇస్తాడా? అలా కట్నం కోసం ఆశపడేటటువంటి వ్యక్తి వశిష్ఠ మహర్షి. మహానుభావుడు, బ్రహ్మవేత్త. ఆయన పేరు తలుచుకుంటే చాలు పాపరాశి దగ్ధం అవుతుంది. అంతటి మహాపురుషుడు దేని కొరకు పేర్లుంచడం అంటే, శ్రీరామాయణంలో మీకు అనేక మంది ఋషులు కనపడతారు.
ప్రధానంగా శ్రీరామాయణ రచన చేసి తరించిన వారు వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తికి ఆయన సోదరులకి పేర్లుంచి మనని తరింపచేసినటువంటి వారు వశిష్ఠ మహర్షి. సీతారామ కళ్యాణం చేసి తరించినటువంటి మహాపురుషుడు, ఒక రకంగా చెప్పాలంటే రామచంద్రమూర్తికి స్నాతకమే చేసినటువంటి గురువు విశ్వామిత్రుడు. ఈ ముగ్గురిది శ్రీరామాయణంలో చాలా గొప్ప పాత్ర కనపడుతుంది. తరువాతి కాలంలో అగస్త్య మహర్షి మొదలైనటువంటి వారి ప్రభావం కూడా చాలా మిక్కుటంగా ఉంటుంది. కానీ ప్రధానంగా రాముడు బాలుడిగా ఉన్నప్పుడు లేదా రామాయణ రచనా కాలమునందు ఈ ముగ్గురి యొక్క ప్రభావం చాలా అధికంగా మనకి కనపడుతుంది. రామ అని పేరు పెట్టారు అంటే అదంత తేలికగా పెట్టినటువంటి పేరు కాదు. రమయతీతి రామ, అందరినీ సంతోషింపచేసేటటువంటి వాడెవరో ఆయనకి రాముడిని పేరు. అందుకే రామచంద్రమూర్తి పేరు తలుచుకున్న, రామచంద్రమూర్తి యొక్క కథ చెప్పుకున్న, రామనామం చెప్పుకున్న, రామనామం వ్రాసిన అంత శక్తివంతం. అది సుఖ సంతోషములకు హేతువై ఉంటుంది, ఆనందమును ఆవిర్భవింపచేస్తుంది. సహజంగా రామకథకి ఒక లక్షణం ఉంది లోకంలో. రామకథ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ ఈ సభకి వచ్చి ఇలా కూర్చున్నారు. మీ అందరికీ తెలుసు ఒక విషయం, శ్రీరామాయణంలో వశిష్ఠ మహర్షి పేర్లు ఏమని పెడతారో మీకు తెలియదా? లేకపోతే శ్రీరామాయణంలో కథ ఎలా నడుస్తుందో మీకు తెలియదా? మీకందరికీ తెలుసు. తెలిసి మీ అందరు ఎందుకు వచ్చి కూర్చున్నారు అంటే దీని వెనక మన సంస్కృతిలో ఒక అంతర్లీనమైన జీవధార ఒకటి ఉంది. రామకథ తనంత తానుగా అమృత స్వరూపం. రామకథ విన్నంత మాత్రం చేత అపమృత్యువు నుంచి కూడా గట్టెక్కిస్తుంది. నేను స్వానుభవంలో రామకథ ఎంత గొప్పదో, రామనామం ఎంత గొప్పదో నేను అనుభవించినటువంటి వాణ్ణి. నేను వ్యక్తిగత అనుభవాలు వేదికల మీద చెప్పడానికి కించిత్ విముఖుడను. అందుకని నేను అది చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ నేను సుందరకాండ మొదలైనవి ప్రవచనం చేసేటప్పుడు రామకథ గొప్పతనం ఏమిటో, రామనామం గొప్పతనం ఏమిటో స్వయంగా అనేక పర్యాయాలు అనుభవించి ఉన్నాను. అందుకే రామకథ సాక్షాత్ సంజీవని, అది మృత సంజీవని, చనిపోయేటటువంటి వాళ్ళని కూడా బతికింపచేస్తుంది. ఎంతటి కష్టంలోంచైనా సరే అది గట్టెక్కిస్తుంది. దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ. అలా జనన మరణ దుఃఖంలో పడి కొట్టుకుంటున్నటువంటి జీవుణ్ణి పైకెత్తి జ్ఞానం వైపుకి నడిపిస్తుంది, ధర్మాన్ని నేర్పుతుంది. అసలు మనిషి జీవితానికి ఒక కొత్త కోణాన్ని తొడుగుతుంది. రామకథ బహుభంగిమల మనిషికి అమృతత్వాన్ని, ఒక నిశ్చితమైనటువంటి బుద్ధిని, సమగ్రమైనటువంటి నడవడిని అందచేస్తుంది. అంత గొప్ప కథ రామకథ. అటువంటి రామకథలో రామచంద్రమూర్తికి ఆ నామం ఉంచినటువంటి వారు వశిష్ఠ మహర్షి. పేరు పెట్టుకుని రాముడు గొప్పవాడయ్యాడా, ఆ పేరు తలుచుకుని మనం తరించామా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. రామ అన్న నామం ఎవరైనా పలకడానికి వీలైనటువంటి నామం. ఎందుకంటే నేను మీతో ఒకరోజు ప్రస్తావన చేసి ఉన్నాను, వాక్ అనేటటువంటిది కేవలం మనుష్యుడికి మాత్రమే ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం. ఒక్క మనమే మాట మాట్లాడగలం కనుక బోధ అన్నది వచ్చింది. బోధ అన్నది వచ్చింది కాబట్టి వినడం అన్నది వచ్చింది. బోధ వినడము వచ్చాయి కాబట్టి పుస్తకాలన్న వచ్చాయి. పుస్తకాలన్న వచ్చాయి కాబట్టి ముద్రణాలయాలు వచ్చాయి. ఇవన్నీ ఎవరికి? మనకే. మీరు గ్రంథాలయాలు పెద్ద పులులకు ఉండడం ఎక్కడైనా చూశారా? లేకపోతే పిల్లులకి కుక్కలకి పాఠశాలలు ఉండడం మీరు ఎక్కడైనా చూశారా? అవి ఎక్కడైనా ప్రవచనం చేయడం, మిగిలినవి వినడం, వాళ్ళ జీవితాల్ని దిద్దుకోవడం మీరు చూశారా? అవి కూర్చుని రామకోటి రాయడం, అవి రామనామం చెప్పడం మీరు చూశారా? ఉండదు. ఒక్క మనుష్య జాతికి ఈశ్వరుడి చేత ఈ బహూకరింపబడినటువంటి గొప్ప వరం వాక్కు. ఆ వాక్కు చేత తరిస్తాడు, ఆ వాక్కు చేత పతనం అవుతాడు కూడా. ఎందుకంటే అది రెండంచులు కలిగినటువంటి కత్తి. కేవలం వాక్కు చేత నశించిపోయాడు రావణాసురుడు. చాలామంది ఏమంటారంటే రావణుడు రాముని చేతిలో నిహతుడయ్యారంటారు. కానీ హనుమ సుందరకాండ అయిపోయిన తర్వాత ఒక రహస్యం చెప్పారు. రావణుడు సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడి తన మరణాన్ని తాను కొని తెచ్చుకున్నాడు. మరణించడానికి పక్వమయ్యాడు, వండుకున్నాడు పాపాన్ని.
ఇప్పుడు నిమిత్తంగా రాముడు వెళ్ళి బాణం వేస్తే పడిపోయేటటువంటి స్థితికి చేరిపోయాడు రావణుడు. దేని చేత? ప్రతిరోజు అమ్మవారితో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, అంతే. ఆ మాటలకి మరణించాడు. ఎప్పుడు మాట్లాడినా ఋషులు ఇలా అన్నారు, వేదం ఇలా అంది, పెద్దలు ఇలా అన్నారు అనడం తప్ప నేనిలా అంటున్నాను అని అనడం తెలియనివాడు రామచంద్రమూర్తి. తనొక పని చేస్తే తను ఎందుకు చేస్తున్నానో చెప్పవలసి వస్తే ఇది నేను ఎందుకు చేస్తున్నాను అని చెప్పినప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది అని రాముడు ఎక్కడ అనడు రామాయణంలో. ఎప్పుడు చెప్పినా మీరు చూడండి, మా నాన్నగారు ఇలా చెప్పారు, మా గురువు గారు ఇలా చెప్పారు, ఋషులు ఇలా చెప్పారు, వేదం ఇలా చెప్పింది, అందుకు నేను ఇలా చేస్తానంటాడు. శాస్త్రాన్ని అనుసరిస్తాడు. అటువంటి రామనామం యుగాలు మారిపోయినా సరే అది తారకనామం అయిపోయి మనందరినీ కూడా ఉత్తమగతుల వైపుకి తీసుకెళ్లగలిగినటువంటి శక్తితో నిండింది. ఇంత గొప్ప నామాన్ని అగ్నిబీజమైనటువంటి రకారాన్ని అమృత బీజమైనటువంటి మకారాన్ని కలిపి రామ అనేటటువంటి నామాన్ని మనకి వశిష్ఠ మహర్షి అందించారు. ఆ తరువాత భరతుడు విభర్దీతి భరత, ఆయన భరించినటువంటి వాడు. దేన్ని భరించాడు అంటే రాజ్యాన్ని భరించాడు. ఎలా భరించాడు అంటే కేవలము నాది కాదన్న భావనతో భరించాడు. ఎందుకంటే లోకంలో ఒక స్థితి ఒకటి ఉంటుంది. ఒక సమున్నతమైనటువంటి అధికార పదవిలో కూర్చుని ఆ పదవిని నిర్వహణ చేసిన తరువాత వేరొకరి పనుపున దాన్ని నిర్వహించినా సరే, ఇంగ్లీష్లో అయితే ఇన్ఛార్జ్ అనొచ్చేమో, అలా నిర్వహించినా సరే దాని మీద ఒక అభిలాష, అనురక్తి ఏర్పడతాయి. ఈ పదవిని మనం అంత తొందరగా వదిలిపెట్టేయడమా, మళ్ళీ ఈ గౌరవం మనకుంటుందా అనిపిస్తుంది. ఒక చోట అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి అదే ప్రదేశంలో వేరొక అధికారి కింద అంత పెద్ద అధికారాలు లేనటువంటి వాడిగా బతకడం చాలా చాలా కష్టం లోకంలో. మనుష్యుల యందు అది పొసగని పోకడ. మీరు చూడండి, మీకు నేను తేలిగ్గా ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీరు పట్టుకోగలుగుతారు. ఒక ఆయన ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు అనుకోండి, ఆ ఆఫీస్కి అంతటికీ కూడా ఆయన బాస్. ఒక ఏడాది ఆయన అలా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆయనకి రివర్షన్ వచ్చింది. ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాడు లేదా ఇంతకాలం ఆయనతో ఉన్నవాడు ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు తాను ఆఫీసర్ కాకుండా గదిలోంచి బయటికి వచ్చేసి ఓ టేబుల్ కుర్చీ దగ్గర కూర్చుని ఈయన పనిచేస్తున్నాడు. అంత తేలికగా మనసు అంగీకరిస్తుందా? వెంటనే అతను చేసే పని ఏమిటంటే ఆ ఊరు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోతాడు, లేకపోతే దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళిపోతాడు. దానికి ఒక సామెత చెప్తారు, పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేమండి, ఇక్కడే అధికారి చేసి మళ్ళీ ఇక్కడే నేను ఇలా పనిచేయడం కుదరదంటారు. కానీ మీరు చూడండి, 14 సంవత్సరములు రాజ్యం చేశాడు భరతుడు. 14 సంవత్సరములు రాజ్యం ఎలా చేశాడంటే ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడెప్పుడు రాముడి రాజ్యం రాముడికి ఇచ్చేద్దామా. కాబట్టి ఆయనకి రాజ్యం మీద అనురక్తి లేదు. కాబట్టి రాజ్యం ఎలా పోతే అలా పోయింది, మనకెందుకని పరిపాలించాడని మీరు అనుకుంటున్నారా? ఇది రామరాజ్యం, రాముడి రాజ్యం. 14 సంవత్సరముల తరువాత రాముడు వచ్చిన తరువాత దీన్ని నేను పరమ పదిలంగా మళ్ళీ రాముడికి అప్పచెప్పాలి. వ్యవస్థ పాడవకూడదు. రాముడే కూర్చుని పరిపాలిస్తే ఎంత ధర్మంగా ఉంటుందో అంత ధర్మంగానూ పరిపాలన నడవాలి. కానీ నేను కాదు, నా కొరకు కాదు ఈ పరిపాలన, ఎవరి కొరకు? మళ్ళీ తిరిగి రాజ్యాన్ని రాముడికి ఇచ్చేయాలి. ఈ భావనతో భరించాడు భరతుడు. ఇది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. అటువంటి భక్తి లోకంలో ఎవరికీ ఉండదు. అందుకే పాదుకలు తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చొని పరిపాలన చేశాడు. ఏమైనా కించిత్ రాగం అంటుకుందేమో చూద్దామని భారద్వాజ మహర్షి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో నెగ్గాడైన. అంతటి గొప్పవాడు భరతుడు. అటువంటి స్థితిని పొందగలడు. ఊహించి పెట్టారు పేరు. ఆయన నిజంగా భరతుడయ్యాడు. లక్ష్మణుడంటే లక్ష్మీ సహితుడు. ఏమిటి ఆయన లక్ష్మి? శ్రీరామాయణంలో ఇద్దరు కనపడతారు మనకు అటువంటి లక్ష్మి కలిగినటువంటి వాళ్ళు. ఒకరు స్వామి హనుమ, లక్ష్మణమూర్తి. స్వామి హనుమని 1కి 10 మార్లు శ్రీమాన్ శ్రీమాన్ అంటుంటారు మహర్షి సుందరకాండలో. ఏమిటి ఆయన శ్రీమాన్? ఆయన ఏమైనా చెక్ బుక్ పట్టుకెళ్లారా, ట్రావెలర్స్ చెక్స్ పట్టుకెళ్లారా, ఏటీఎం కార్డు పట్టుకెళ్లారా, ఎక్కడైనా కాఫీ తాగారా? రావణాసురుడి అంతఃపురంలో కనీసం ఒక అరటిపండు ఒలిచి నోట్లో వేసుకున్నారా? ఆయన తిన్నదేం లేదు. రామార్థం వానరార్థం చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అన్నారు విద్యాధరులు. కేవలం రాముడి కోసం
తాను జన్మించినటువంటి వానరజాతి ప్రతిష్ట కోసం అంతటి త్యాగమూర్తి మహానుభావుడు తన ప్రాణాలకే తెగించి రామకార్యం మీద వెళ్ళారు. అటువంటి వారు హనుమ. లక్ష్మణస్వామి తన జీవితంలో భోగం అనుభవించింది అన్నది మనకేం కనపడదు. యవ్వరాజ్యం ఇస్తే నాకు అక్కర్లేదన్నాడు ఆయన. పెద్దవాడు భరతుడున్నాడు, ఇచ్చేసేయమన్నారు. తండ్రి దశరథ మహారాజు గారు లక్ష్మణుణ్ణి వెళ్ళమని లేదు అరణ్యవాసానికి, రాముణ్ణి వెళ్ళమన్నారు. ధర్మపత్ని కనుక సీతమ్మ బయలుదేరింది. తమ్ముడు లక్ష్మణుడికి ఏం అవసరం? భార్యని విడిచిపెట్టి నేను రామచంద్రమూర్తిని శరీరంతో సేవించకుండా ఉండలేనన్నాడు. ఈ శ్లోకాన్ని ఎదర మీకు చెప్తారు మహర్షి. ఇది చిన్నతనం నుంచి లక్ష్మణుడి అలవాటు. నేను శరీరంతో సేవించకుండా ఉండలేను అన్నాడు. కొంతమంది మనసుతో సేవిస్తారు. భరతుడున్నాడు, రాజ్యం ఇచ్చి పాదుకలిచ్చి పాదుకలు సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడు 14 ఏళ్ళు. లక్ష్మణుడు అలా కాదు, చెప్పుకున్నాడు. మీకు ఎదర రామాయణంలో వస్తుంది. అందుకని నేను ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఎందుకు చెప్పాలి ఆ శ్లోకాలు, అందుకని నేను చెప్పట్లేదు. రాముడి పక్కన ఉండాలి, రాముణ్ణి చూస్తూ ఉండాలి, రాముడి కాళ్ళు పట్టాలి, రాముడికి అన్నం పెట్టాలి, రాముడికి పర్ణశాల కట్టాలి, రాముడి వెనక నడవాలి, రాముడు అలిసిపోతే నీళ్లు తెచ్చి ఇవ్వాలి, అన్నయ్య వదినకి సేవ చేసుకోవాలి. ఈ శరీరం ప్రతిరోజు అన్నయ్య వదిన సేవలో తరించాలి. ఇది లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు. ఇది ఆయన లక్ష్మి. ఈశ్వరుని యొక్క సేవలో నిరంతరము ఎవరి శరీరము డస్సిపోతూ ఉంటుందో, అంత డస్సిపోతున్నా ఎవడు అత్యంత ఉత్సాహంతో నా జన్మ ధన్యమైపోయిందని సేవ చెయ్యగలుగుతూ ఉంటాడో అటువంటి వాడు నిజమైన లక్ష్మీ సంపన్నుడు. కనుక లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. శత్రుఘ్నుడు ఇంద్రియములను జయించినటువంటి వాడు, శత్రువులను గెలిచినటువంటి వాడు. మీకు శ్రీరామాయణంలో ఎక్కడో ఉత్తరాఖండలో లవణాసుర సంహారం దగ్గర తప్ప అసలు శత్రుఘ్నుడు చేసినటువంటి యుద్ధాలు పెద్ద విశేషంగా ఏం కనపడవు. మరి శత్రుఘ్నుడన్న పేరెందుకు వచ్చింది అంటే, బాహ్యంలో ఉన్నటువంటి శత్రువుల్ని గెలవడం ఎవరికైనా తేలికే, పరాక్రమం ఉంటే. ఇంద్రియం లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. బయట శత్రువుల్ని జయించచ్చు, అంతఃశత్రువుల్ని జయించడం చాలా కష్టం. కామక్రోధోపి లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ. ఇక్కడే ఉన్నారు. జ్ఞానరత్నాపహారాయ తస్మాజ్జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. వాళ్ళని గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంద్రియములను గెలవడం అంత తేలిక కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలంద మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఎన్ని క్షేత్రాలు తిరిగితే ఎవరికి కావాలి, ఎన్ని యాత్రలు చేస్తే ఎవరికి కావాలి అంటే చెయ్యొద్దని కాదు నా ఉద్దేశ్యం. ఎన్ని నదీ స్నానాలు చేసినా మనసుకి పరిపక్వత, మనస్సు ఎందో మార్పు రాకుండా దాన్ని అంటుకున్నటువంటి రజోగుణం అలాగే అంటుకుని ఉండిపోయిన నాడు ఏమిటి ప్రయోజనం దానివల్ల? రాగద్వేషాలతోనే ఉండిపోతే. శత్రుఘ్నుడు అంటే తన ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, అంతఃశత్రువులను గెలిచినటువంటి వాడు, నిరంతరము భగవద్భక్తితో భాగవత భక్తితో తరించినటువంటి వాడు. అటువంటి వాడవుతాడు ఆఖరివాడు అని ఆయనకి శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆనాడు వశిష్ఠ మహర్షి నోటి వెంట వచ్చినటువంటి పేర్ల బలం వలనలా తయారు చేసిందో, వాళ్ళలా అవుతారని ఊహించి వశిష్ఠ మహర్షి అంతటి మహానుభావుడు పెట్టినటువంటి పేర్లు ఎప్పటికీ అబద్ధం కాకూడదు కాబట్టి అలా జరిగిందో, వీరెండింటికన్నా బలీయమైన కారణం యుగాలు మారిపోయినా రామకథ చెప్పుకొని మనందరం తరించడం కోసం, రామనామం చెప్పుకోవడం కోసం ఆ నామం ఆ నలుగురు అన్నదమ్ములు అంత గొప్పగా తయారయ్యారో మన భాగ్య విశేషం. నిజంగా అంత గొప్ప పేర్లు మహానుభావుడు ఉంచాడు. వాల్మీకి మహర్షి అంటారు, తేషాంకేతుర్వజ్యేష్టో రామో రతికరప్పితు బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మతః అంటారు. ఒక ధ్వజం ప్రస్ఫుటంగా కనపడుతుంది. మీరు ఒక దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, ధ్వజస్తంభం కనపడుతుంది. ధ్వజస్తంభం కనపడింది అంటే అది దేవాలయం ఉన్న ప్రాంగణము అని గుర్తు. దేవాలయం ఉన్న ప్రాంగణము అని గుర్తు దేని కొరకు అంటే, ధ్వజం ఎత్తుగా ఎందుకు ఎగురుతుందంటే ఇక దాని సమీపంలో ఏ విధమైనటువంటి ఊరిరిగింపులు కానీ,
ఇతర మేళతాళములు కాని వెళ్ళకూడదు. ఎవరో ఊరిరిగింపుగా మేళతాళాలతో వెళ్ళిపోతున్నారనుకోండి, ఎంతటి మహాపురుషుడైనా పల్లకి దిగిపోవాలి. ఇంకక్కడ మేళతాళాలు చేయకూడదు. ఆలయ ప్రాంగణం దాటిపోయిన తరువాత మేళం చేయాలి. అక్కడ మేళం చేస్తే అది ఒక్క ఈశ్వర సేవ కొరకు. ఏవైనా రాజలాంఛనాలతో వెడుతున్న వాళ్ళు వాటిని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు ఆయన మహానుభావుడు, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నత పొగలువాడితడు అంటాడు అన్నమాచార్య స్వామి. అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు లోపలున్నాడన్నదానికి గుర్తుగా పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆ వంశం అంత గొప్పది, అన్నదమ్ములంత గొప్పవాళ్ళు, ఆ ఇల్లు అంత శోభతో ఉంది, అక్కడ వాళ్ళంత సంతోషంగా ఉన్నారు అనడానికి గుర్తా అన్నట్టుగా, ధ్వజమా పతాకమా అన్నట్టుగా స్ఫుటంగా, ఎత్తుగా, ప్రకాశవంతంగా, నలుగురు గుణవంతులైన ప్రస్ఫుటంగా తన గుణముల చేత సర్వభూతములను సంతోషింపచేస్తూ తేషాం కేతిరివజ్యేష్టో రామో రతికరప్పితు, ఆయన బభూవ భూయో భూతానాం, సమస్త భూతములు రామచంద్రమూర్తిని చూస్తే సంతోషించేవి. అలా ఉంటుందా సంతోషించడం అని మీకు అనుమానం ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి, భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో నా స్నేహితుడు ఒకడు ఈ మధ్యకాలంలో వెళ్ళి బాగా చీకటి పడిన తర్వాత ఓ చెట్టు కింద నించున్నాడు. ఏదో కారణానికి నించుంటే ఒక పెద్ద నాగుపాము ఒకటి అతని పాదాల మించి పాకుతూ వెళ్ళింది. కడుపు చల్లగా ఉంటుందంటారు పాముది. చాలా మంచు ముద్దలా ఉంది, ఏమిటిదని అతను చూస్తున్నాడు. చూస్తుంటే కాళ్ళ మించి పాకుతూ వెళ్ళిపోయింది. తల ఎత్తలేదు, అతన్ని ఏమీ చేయలేదు. కింద పాము వెడుతూ ఉంటుంది, పైన నెమళ్ళు ఆడుతుంటాయి రమణుల ఆశ్రమంలో. ఋష్యశృంగుడు తపస్సు చేసిన చోట కప్పకి పాము పడగ పట్టింది అంటే నిజమా అంటాం మనం. మీరు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చూడండి, ఆయన తపోబలం, అంతటి మహాపురుషుడు తిరిగాడినటువంటి ఆ ప్రదేశానికి ఉన్నటువంటి శక్తి, అది ఇప్పటికీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావములు కలిగినటువంటి ప్రాణుల మధ్య సయోధ్యని చేకూరుస్తుంటుంది. ఆ ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోతాయి. కారణం ఏమిటంటే అన్ని భూతముల యందు బ్రహ్మమును చూసి తానలా రమించినటువంటి వ్యక్తి తిరుగాడినటువంటి భూమి. ఆ ప్రదేశానికి అటువంటి ప్రకంపన, అటువంటి వైశిష్ట్యం ఏర్పడుతుంది. కాబట్టి రామచంద్రమూర్తిని చూస్తే కూడా సమస్త ప్రాణులు సంతోషాన్ని పొందేవిట. విశ్వామిత్రుడు ఆశ్రమంలోంచి వెళ్ళిపోతుంటే పక్షులు, జంతువులు కూడా ఆయన వెంట వెళ్ళాయి. ఆయన వాటితో చెప్పాడు, వెళ్ళిపోండి వెనక్కి, మీరు ఆశ్రమంలో ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను హిమాలయ పర్వతాలకి, మీరు ఇక్కడ సుఖంగా ఉండండి అని చెప్పాక అవి వెళ్ళాయి. పక్షి భాషలో మాట్లాడా, జంతు భాషలో మాట్లాడా? అక్కర్లేదు. వాళ్ళు హృదయములతో మాట్లాడుకుంటారు. అది బ్రహ్మన్ అంటే. వాళ్ళు సర్వభూతముల యందు ఈశ్వరుణ్ణి చూస్తారు. మనము అభిషేకం చేస్తాం, ఒక బ్రహ్మర్షి అభిషేకం చేస్తాడు. తేడా ఎక్కడొస్తుందో తెలుసా అండి? మనం అభిషేకం చేస్తే మంత్రం, పదార్థం ఈ రెండే మనకు ఉండాలి. మనం అభిషేక మంత్రం అయిపోతూ ఉంటుంది. నమచ్చౌరాయచ శిష్యాయచ భైర్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ వృక్షాయచ హరికేశాయోపవీతినే పుష్టానాం పతజే నమో నమో అంటాం. మన పృష్ఠభాగాన్ని తీసుకెళ్లి అదే చెట్టుకు ఆనించి మనం నిలబడతాం. ఒక నిజమైనటువంటి బ్రహ్మవేత్త దృష్టిలో ఆ చెట్టు ఈశ్వరుడు, దాని ఆకులలోని ఆకుపచ్చతనం ఈశ్వరుడి యొక్క వెంట్రుకలు. కాబట్టి ఆయన చెట్టుకి కాలు తాటించి నిలబడలేడు. ఆయన నిజమైన అభిషేకం చేసినవాడు. కేవలం పదార్థాలు పోసి మంత్రం చెప్పిన వాడిది కాదు అభిషేకం. ఎవరిది అభిషేకం అంటే పైన ఎలా ధారాపాత్రలోంచి పడుతోందో అలా బ్రహ్మభావన నిరంతరము ఇక్కడ పడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో వాడు బ్రహ్మముతో సమన్వయం అవుతుంటాడు. వాడికి ఏం చేస్తున్నా ఈశ్వరుడు కదులుతూ ఉంటాడు. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతన గారు ప్రహ్లాదుడి గురించి. ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణి సమన్వయం చేసుకునే శక్తి ఉంటుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమకిలమాత్మార్పణ దృశ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ. ఆయన మాట మాట్లాడితే మంత్రం, ఆయన నడిస్తే ప్రదక్షిణం, ఆయన చెయ్యి కదిపితే అది ముద్ర. ఎందుకవుతోందంటే లోపల ఆయనకున్నటువంటి బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీమయమూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారి యొక్క భావమును భూతములు కూడా అర్థం చేసుకుంటాయి. భూతములు అంటే నా ఉద్దేశం ప్రాణులు.
అవి కూడా వారి పట్ల అటువంటి ప్రేమ పెంచుకుంటాయి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉంటే ఒక కోతి చిన్న చిన్న పిల్లలతో వచ్చి చెట్టు మీద కూర్చుని కిచకిచలాడుతూ ఏడుస్తోంది. దాన్ని కొట్టబోయారు. ఈయన వెళ్ళి ఆ కోతి కిచకిచకిచకిచమంటూ చెట్టు కొమ్మ మించి ఆయన వంక చూసి కిచకిచలాడుతోంది. ఆహా ఆహా అంటూ ఆయన ఏడుస్తున్నారు. అంతా అయిపోయింది, ఆ కోతి వెళ్ళిపోయింది పిల్లల్ని పట్టుకుని. అడిగారు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, కోతి ఏం కిచకిచలాడింది, మీరెందుకు ఏడ్చారని. దానికి ఒక కూతురుట. ఈ మధ్యనే అల్లుడు కూతురు కలిసి సంతోషంగా ఉంటే ఈ పిల్లలు పుట్టాయిట. అనుకోకుండా హఠాత్తుగా ప్రమాదం జరిగి కూతురు అల్లుడు కూడా మరణించారట. ఈ చంటి పిల్లల్ని నేను పోషించవలసి వచ్చింది వృద్ధాప్యంలో. భగవన్ నాకెంత కష్టం వచ్చిందో చూడండి అనేది నాకు చెప్పుకోవడానికి వచ్చింది. దాని కష్టం విని నేను విచలితుడనయ్యాను అన్నారు. వారు బ్రాహ్మీమయమూర్తులంటే వారిని చూసి భూతములు సంతోషిస్తాయని అంటే కావ్యం మీరు ఆశ్చర్యపడవలసిన అవసరమే ఉండదు. అది చేరవలసిన స్థితి. మనుష్యుడుగా పుట్టినటువంటి వాడు చేరవలసిన స్థితి. ఏ రాగద్వేషములు నేర్చుకోవడానికి మీకు పాఠశాల ఉండదు, అవి జన్మాంతర సంస్కారంగా వచ్చేస్తాయి. రాగద్వేషములు తొలగించుకోవడానికి గురుబోధ వినాలి. రాగద్వేషములు తొలగించుకోవడానికి మీరు కావ్య పఠనం చెయ్యాలి. రామాయణం ఎందుకు చదవాలి అంటే రాముడు ఎలా ప్రవర్తించగలిగాడో అలా నేనేమైనా కొంతవరకు ప్రయత్నించగలనా, నేను ప్రవర్తించగలనా, నేను అలా కొంతలో కొంతైనా ఈశ్వర దర్శనం చేయడం అలవాటు చేసుకోగలనా, దాని కొరకు తేషాంకేతురివజ్యేష్టో రామో రతికరప్పితు. ఎంత పెద్ద మాటో చూడండి. తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప విషయం కాదు, కానీ తండ్రి గారి పరువు ప్రతిష్టలు నిర్ణయింపబడేది కుమారుని వలనే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? తండ్రి శ్రీరామనవమి ఉత్సవాలు అవుతున్నాయంటే ఓ పందిట్లోకి వెళ్ళాడు. అయ్యా మీరు వచ్చారు, ఏమైనా విరాళం ఇవ్వండి, అన్నదానం చేస్తాం నవరాత్రులు అయిపోయాకన్నారు. ఒక 100 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర అడిగి పుచ్చుకోండి రేపు అన్నాడు. ఆ మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు. వీళ్ళ రసీదు పట్టుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి, నాన్నగారు 100 రూపాయలు రాశారండి ఇస్తారా అన్నారు. ఆయనకేం పనా పాడా, రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది. కనపడ్డ చోటల్లా రాస్తాడు. రాస్తే మీరు రసీదు ఇచ్చేయడమేనా? ఇచ్చేవాడిని నేను, నన్ను అడిగి రాయాలా, ఆయన మాట ఇస్తే రాయాలా? ఆయన్ని అడిగి పుచ్చుకోండి, ఏమిస్తాడో చూద్దురు గాని అన్నాడు అనుకోండి. ఆ తండ్రి గతంలో ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నవాడైనా సరే ఆయనంటూ బాధపడి ఆ రోజు మరణించినంత ఖేదం పొందేది ఎప్పుడు అంటే కొడుకు మాటల వల్ల. కొడుకు రతికరప్పితు, తండ్రిని సంతోషింపచేశాడు రాముడు. దేని చేత? ఒక్కటే, రామా ఇలా రా, ఏ నాన్నగారండి ఎందుకు ఇప్పుడు కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలబడ్డమే. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, రామా నీకు రాజ్యం ఇస్తున్నాను రేపు, ఎందుకు నాన్నగారండి అడగలేదు. రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వరు నాన్నగారండి అడగలేదు. ఇస్తానన్నది నాన్నగారే, ఇవ్వనన్నది నాన్నగారే, నాన్నగారికి ఆ హక్కు ఉంది. ఇది రాముడంటే. ఇది రతికరప్పితు, తండ్రికి సంతోషం. అప్పుడు నాన్న నాన్న అని మీరు బుజ్జగించి కొడుకు ఏదడిగితే అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండి నాన్నగారండి అంటే కొడుకు గొప్పవాడు కాడు. కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా తండ్రి పిలిచి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తే, మా నాన్నగారు మహాత్ముడు, పెద్దవాడు, నన్ను కన్నవాడు, నా విద్యాబుద్ధులు నేర్పినవాడు, నా యోగ్యత చూసినవాడు, ఆయన ఎందుకు వద్దన్నారో నేను చేయను. ఏమంటే కనుక్కోండి ఎందుకు వద్దన్నారో, నేను అడగాలా? అడగక్కర్లేదు, మా నాన్నగారు వద్దన్నారంతే అన్నాడు అనుకోండి, ఆ తండ్రికి గజారోహణం చేయించినట్టుంది. చాలు నాకు అటువంటి కొడుకని. రతికరప్పితు ఇది. రాముడు అనుకుంటున్నాడా నేను తండ్రి గారి మాట వింటున్నానని? రాముడి వలన నేను నా తండ్రితనం శోభించిందని దశరథుడు అనుకుంటున్నాడా? దశరథుడు అనుకోవాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టండి. మనం చాలామంది ఏమంటామంటే, నీ చేయగలిగిందంతా చేస్తున్నానండి, నా లోటు ఏం లేదు, ఇంక నేను ఏం చేయగలను చెప్పండి అంటాం. నువ్వు అనుకోవడం కాదు, మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకుంటున్నారా? అది ప్రధానం. మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకోవాలి. అలా అనుకుంటే కొడుకుగా నీ కర్తవ్యం పూర్తయినట్టు. బాధ్యత అన్న మాట వాడకండి. బాధ్యత వేరు, బాధ్యత అన్న మాట వాడకూడదు. బాధ్యత అన్న మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని పతనం వైపుకి తీసుకెడుతుంది. బాధ్యత హెచ్చవేత, అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి పాడు చేసే మాట బాధ్యతే. బాధ్యత నెత్తికెత్తుకుంటే 7 తరాలకి దాచినా మీకు చాలు. కర్తవ్యం మీరు జీవితంలో అలవాటు చేసుకుంటే, మీరు చెయ్యవలసిన పని మీరు చేశారు, వాడి యోగ్యత అయోగ్యతలు వాడి ఇష్టం.
నా కొడుక్కి ఇంజనీరింగ్ ఫీజు కట్టాను, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను, ఒక హాస్టల్ చూశాను, వాడు అడిగిన రూమ్లో పెట్టాను, పుస్తకాలు ఇచ్చాను. వాడు ఇంజనీరింగ్ చదువుకుని పేరు పక్కన బీటెక్ తెచ్చుకుంటే వాడు కనపడినప్పుడల్లా వాడికి మంచి మాటలు చెప్పాను. వాడు చెడిపోతే నీ అనుష్ఠానం నువ్వు పాడు చేసుకోవద్దు, నీ కర్తవ్యం పూర్తయింది. నువ్వు చెయ్యవలసింది చేయడం కర్తవ్యం. అంతకు మించి నువ్వు అనుకున్నట్టు అవ్వట్లేదని బాధపడిపోవడం బాధ్యత. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది బాధ్యత, నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది కర్తవ్యం. అందుకే మనిషి ఎప్పుడు కర్తవ్యనిష్టతో నిలబడాలి. మీరు చూడండి, ఎప్పుడు మాట్లాడినా మన శాస్త్రాలు కర్తవ్యం అన్న మాటే మాట్లాడతాయి. కర్తవ్యం దైవమాన్నికం. లే సంధ్యావందనం చెయ్యి, చేయకపోతే కర్మ శిష్యుడిది. ఎంతవరకు విశ్వామిత్రుడు చెప్తాడంతే, వినకపోతే విశ్వామిత్రుడు ఇలా వేళ్ళు విరవకూడదు. చూసావానండి, చెప్పానండి, రాముడు లేవలేదండి, నీ పని నువ్వు చేసుకోవాలి బస్. ఒకనాడు వృద్ధిలోకి వస్తాడు, ఒకనాడు చేస్తాడు. నా వెంట వచ్చాడుగా, అదే గుర్తు మార్పుకి. ఒకనాడు చక్కటి స్థితిని పొందుతాడు, లోపల మాత్రం మంచి ఆశీర్వచనం చెయ్యి. నువ్వు కదిలిపోకు, ఇది కర్తవ్య నిష్ట. కాబట్టి తేషాం కోయతిరివజ్యేష్టో రామో రతికరప్పితు బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మతః సర్వే వేద విధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. చాలా పెద్ద శ్లోకం అండి ఇది, చాలా పెద్ద శ్లోకం, నిజానికి చాలా గొప్ప శ్లోకం ఇది. నాకైతే అనిపిస్తుంది ఈ శ్లోకం నేను అనేక పర్యాయాలు కళాశాలల యందు ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను ఈ శ్లోకాన్ని ఎక్కువగా ఉదాహరిస్తుంటాను. సర్వే వేద విధః శూరాః. ఒక అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు, మీరే పేరుతో పిలవండి, కించిత్ భేదం, ఒక బోధ చేసేటప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే అది అందుకోవాలి ఎదురుగుండా ఉన్న వాళ్ళని. తప్ప ఇప్పుడు నేనే శ్రీరామాయణం మీద 4 మాటలు చెప్పడానికి వచ్చాను. నా ఉద్దేశ్యం ఏమిటి? నాకు తెలుసున్నది అన్నది ఏదైనా ఉంటే మీ అందరితో దాన్ని పంచుకోవాలి అన్నది నా ఉద్దేశ్యం. నాకు తెలుసునని కానీ మీకు తెలియదని కానీ కూర్చున్నవాడని మాత్రం కాదు. నేను మిమ్మల్ని అడ్డుపెట్టి చెప్పుకుని ధన్యుడినవుతాను అని. ఒక గురువు బోధ చేస్తే వాడు ఆవలించి కునుకుతున్నప్పుడు ముఖ్య విషయాలు చెప్దాం, వాడు వినకుండా మిగిలిన వాళ్ళు వింటారని చెప్పడం. అందరూ వినాలనే చెప్తాడు. మరి అందరూ ఎందుకు సమాన స్థాయిలో అందుకోలేకపోతున్నారు? మీరు గమనించండి. అంటే గురువు యొక్క హృదయాన్ని, దానికే ఈ రెండిటికి మధ్యలో వచ్చే మాటని శాస్త్రం ఏమందంటే శ్రద్ధ అని పిలిచింది. మా గురువుగారు మాట్లాడుతున్నప్పుడు నేను వినకపోతే, నా దృష్టి ఇతర విషయముల వైపుకి వెళ్ళిపోతే, నేను నా జీవితంలో అత్యంత ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని పోగొట్టేసుకుంటాను. కాబట్టి వినడం తప్ప, శృణ్వంతప భద్రం కర్ణేభి శృణయామ దేవాహ అంటాం. మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ ఈ మాటలను వినుగాక. అలా వినడంలో మనసు వైక్లభ్యాన్ని పొందిందనుకోండి, ఇక్కడతో చాలు, ఇంకా ఆయన చెప్పితే మాత్రం మనకెందుకు అనిపించింది అనుకోండి, మీ స్థాయి శ్రద్ధ ఉన్నవాడి స్థాయిని పొందదు. గురువుగారి దగ్గర మీరు కూర్చుంటారేమో కానీ గురువుగారి హృదయాన్ని మాత్రం మీరు పుచ్చుకోలేరు. అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు మాట చెప్తుండేవారు, మమ్మల్ని జగద్గురువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? మేము ఈ జగత్తంతా వెళ్ళి అందరికీ బోధ చేస్తామని కాదు. నేను ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే నా మాటని పట్టుకుని తన అనుష్ఠానాన్ని దిద్దుకుని నా మీద నమ్మకంతో, నా మాట మీద నమ్మకంతో తనని తాను దిద్దుకుని నేను చెప్పిన మాటలో ఆ బాటలో నడిచిన వాడెవడో వాడు నాకు శిష్యుడు. ఎప్పుడూ నా పక్కనే ఉన్నా నా మాట మీద లక్ష్యం లేనివాడు, నేను చెప్పిన దాని మీద నమ్మకం లేనివాడు నా పక్కనే ఉన్నా వాడు నాకు శిష్యుడు కాలేడు. వాడు కాకూడదని నేను అనలేదు, వాడు కాలేకపోయాడు. ఎందుకంటే మధ్యలో శ్రద్ధ అడ్డొచ్చింది. ఇంకోటి ఇక్కడ లేడు. చంద్రశేఖర భారతీ స్వామిని నేను ఆయన శరీరంతో ఉండగా దర్శించలేదు. అనేక పర్యాయాలు చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పిన మాటల్ని నేను వాడుతూ ఉంటాను. రామకృష్ణ పరమహంస మాటలు వాడతాను, శంకర భగవత్పాదుల మాటలు వాడతాను. వాడుతున్నాను అంటే నేను శంకరుని చూశానా, నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని చూశానా, నేను చంద్రశేఖర భారతీ స్వామిని చూశానా? నేను చూడలేదు మాంసనేత్రంతో.
చూడకపోయినా నాకు వారి మాట స్ఫురణలోకి వచ్చింది అంటే ఆ స్థాయిలో నాకు వారి మాట మీద ఒక గురి ఉంది, ఒక విశ్వాసం ఉంది. అందుకే పుస్తకంలో ఉన్నది విద్య కాదు, మీ గుండెలలోకి వచ్చింది అనుష్ఠానం. పుస్తకం, గురువుగారు చెప్పిన పుస్తకం ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎంతవరకు పనికొస్తుంది? పుస్తకం గభాలన గూట్లోంచి లేచి అడ్డంగా వచ్చి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని మీకు అడ్డుపడలేదు. శ్రీరామాయణం పుస్తకాన్ని అక్కడ పెట్టి మీరు తాగిన ఎంగిలి కాఫీ కప్పు కూడా రామాయణం పక్కన పెడితే రామాయణం గభాలన ఎగిరి పక్కబల్ల మీదకి వెళ్ళదు. కానీ మీ సంస్కారం బయటికి వస్తుంది. ఎంగిలి కప్పు పెట్టవలసిన ప్రదేశానికి శ్రీరామాయణం పక్కన ఎంగిలి కాఫీ కప్పు ఉంచడానికి రెండిటికి మధ్యలో భేదం ఏమీ లేదు. అంత పవిత్రమైన వస్తువు అన్న భావన మీకుంటే అసలు మీ చెయ్యి ఎంగిలి కప్పు అక్కడ పెట్టడాన్ని అంగీకరించరు. ఇంకొక మాట చెప్తాను, కాఫీ తాగిన చేత్తో రామాయణాన్ని మీరు ముట్టుకోలేరు, చేతులు కడుక్కుని రామాయణం ముట్టుకుంటారు. కారణం ఏంటంటే మీకు దాని మీద ఉన్న విశ్వాసం. నేను ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన సందర్భం చూశా. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణాలు చదువుకుంటున్నాడు నా మిత్రుడు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే మడి కట్టుకుని ఇలాంటి బల్ల మీద పెట్టి అతను చదువుకుంటున్నాడు, దర్భాసనం వేసుకుని. నేను అనుకున్నాను ఏదో పారాయణ చేస్తున్నాడు అనుకున్నాను. అయిపోయిన తర్వాత అడిగా, ఏమి చదువుతున్నావో మిత్రమా అని. అంటే పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణాలు చదువుతున్నాను. దానికి మడిబట్ట కట్టుకుని చదువుకుంటున్నావేమి అన్నాను. అంటే ఆయన నాతో అన్న మాటకి నేను తెల్లబోయాను. పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నేను చదివితే పరమాచార్య స్వామి వారు నా ఎదురుగుండా వచ్చి కూర్చుని మాట్లాడినట్టే కదా కోటేశ్వరరావు గారు. అది నేను చదువుతుంటే అదేగా నా మనసులోకి ఎడుతోంది. పరమాచార్య వంటి మహాపురుషుల ముందు నేను కూర్చుని వింటే పైన చొక్కాతో బనీంతో కూర్చోనుగా. అందుకని విప్పేసి మడిబట్ట కట్టుకుని పరమాచార్యయే చెప్తున్నారు అని వింటున్నానండి, అలా చదువుతున్నానండి అన్నాడు. సా శ్రద్ధా కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. వారికి లభిస్తాయి, గురు బోధ తలకెక్కుతుంది. సర్వే వేద విద శూరాహ. ఎక్కడొచ్చింది ప్రజ్ఞ? వశిష్ఠుడి దగ్గర రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు విన్నారు. రాముడు నేర్చుకున్నంత లక్ష్మణుడికి రాలేదు, లక్ష్మణుడు నేర్చుకున్నంత భరతుడికి రాలేదు, భరతుడు నేర్చుకున్నంత శత్రుఘ్నుడికి రాలేదు అని మీరు చెప్పే అవకాశం రామాయణంలో ఉందా? లేదు. గురువుగారు ఏం చెప్పారో అది నలుగురికి సమానంగా వచ్చింది. అంటే ఇప్పుడు శ్రద్ధ నలుగురిది ఎటువంటిది? ఒక్కలాంటిది. ఇది ఎవరి అదృష్టం? తండ్రి అదృష్టం. ఎంత సంతోషపడిపోతాడు ఆ తండ్రి. ఏమి పిల్లల్ని కన్నావయ్యా దశరథ, ఏది చెప్తే అది నలుగురు పట్టుకుంటారు, నలుగురు అనుష్ఠిస్తారు. ఇంకా భేదం లేదు నలుగురి మధ్యలో, ఒక్కలా పట్టుకుంటారు. గురువుగారు చెప్పాక పరీక్ష రాస్తే నలుగురి ఆన్సర్ పేపర్ ఒక్కలా ఉంటుందన్నమాట. అంత బాగా అర్థం చేసుకున్నారంటే గురు హృదయాన్ని పట్టుకోగలిగినటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు. శ్రద్ధ ఉండడం ఒకెత్తు, సర్వే వేద విద శూరాహ. గురువు దగ్గర విన్నారు వేదాలన్నింటినీ, బాగా తెలుసుకున్నారు. సర్వే లోక హితే రథాహ. లోకముల యొక్క హితమునందు కోరిక ఉన్నవాళ్ళు. ఇది చాలా చాలా అవసరం అండి. ఒకరికి గొప్ప అందం ఉంటుంది, అది ఎందుకు పనికొస్తుందంటే అమాయకుల్ని పాడు చేయడానికి పనికొస్తుంది. ఒకడికి విద్య ఉంటుంది, ఎందుకు పనికొస్తుందంటే అహంకరించడానికి పనికొస్తుంది. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. అది దేనికి పనికొస్తుందంటే ఆయన అహంకారం పొందడానికి పనికొచ్చింది ఆ విద్య. ఒకడికి ధనం ఉంటుంది, దేనికి పనికొచ్చింది అంటే దాచి 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 తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. లేకపోతే దాని మీద భ్రాంతి పెంచుకుని 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 మార్కండేయ పురాణంలో చెప్పినట్టు అదే తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టి ఎక్కడ ఏ భోషాణంలో పెట్టి డబ్బు బంగారం నగలు దాచాడో దాని మీద భ్రాంతిపోక చీకటిగా ఉన్న ఆ భోషాణం కిందకి ఎవరైనా వచ్చి తీసేస్తారేమోనని తన కొడుక్కి తన బిడ్డలకే దక్కాలన్న భ్రాంతితో దాని కింద విషం తోకలో పెట్టుకుని నోట్లో పెట్టుకుని పాము పిల్లో తేలో జెర్రు అయి కింద పడుకుని ఉంటాడు చీకట్లో చమాయింపులో. ఎందుకంటే ఎవరొస్తారో కరిచేద్దామని. తీరా వచ్చి కొడుకు తీస్తూ ఉంటాడు, ఎవరో తీసేస్తున్నారు, అమ్మో ఖర్చు పెట్టేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు, వెళ్ళి కుట్టబోతాడు. దేని పెట్టి కొడతాడు? చెప్పుచ్చు కొడతాడు. కొడితే చచ్చిపోతూ అనుకుంటాట, ఇంత సంపాదించాను, ఇక్కడ కాపు కాశాను, చెప్పెట్టి కొట్టి చంపేస్తున్నాడు. తీరింది భ్రాంతి అంది మార్కండేయ పురాణం. దేని మీద పెట్టుకున్నావో
అది నిన్ను ఉద్ధరించేది కాదు. సర్వే లోకహితే రతాః. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నేర్చుకున్న విద్యలు వాళ్ళని పాడు చేసుకోవడానికి పనికి రాలేదు. మాకింత ధనుర్వేదం వచ్చు కదండి, అయిందానికి కాందానికి బాణాలు వేసేస్తాం, అస్త్రాలు వేసేస్తాం అనలేదు. మాకింత విద్యొచ్చు కదండి, మేము అహంకరిస్తాం అనలేదు. మేమింత అందగాళ్ళం కదా, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నా తండ్రి మగవాళ్లు మోహించారు మా స్వామిని చూసి, రామచంద్ర ప్రభువుని. అయినా తనంత తాను విధించుకున్నటువంటి షరతు, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. అన్ని చదువుకున్నాడు, ఆయనకి మాట్లాడడం చేత కాదా? రామో దీర్ణాభిభాషతే. అమ్మా నేను 2 మాటలు మాట్లాడినా, ఒక మాట అన్నానా అది జరగవలసిందే, అందుకే తక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడ్డు రామచంద్రమూర్తి. ఇది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ వల్ల ఎవరు దానివల్ల సుఖాన్ని పొందారు? లోకం సుఖాన్ని పొందింది. సర్వే లోకహితే రతాః. ఇది పండినప్పుడు లోపల ఆ విద్య పనికి మాలింది కాలేదు. ఆ విద్య అడ్డు పెట్టుకుని సమాజాన్ని ఎలా పాడు చెయ్యొచ్చో నేర్చుకోలేదు. మీరు అందుకే చూడండి, మీకు ఒక మాట చెప్తాను, దీనికి పరాకాష్ఠ ఎక్కడుంటుందో తెలుసా అండి? భయము అని ఒక మాట ఉంటుంది. ఈ భయము అన్న కోణంలోంచి మీరు ఆ కళ్ళజోడు పెట్టుకుని చూడండి, అసలు మీకు ఈ ప్రపంచంలో దీని నుంచి దాటగలిగినటువంటి వాడు ఎవ్వరూ కనపడ్డాడు. భయము. సింహం ఉందనుకోండి భయమే, పెద్ద పులి ఉందనుకోండి భయమే, పాముకి భయమే, కుక్కకి భయమే, పిల్లికి భయమే, నాకు భయమే, మీకు భయమే, అందరికీ భయమే. ఎందుకు భయం? ఏమో ఎవరేం చేస్తారో భయం. ఏది కాకపోతే అమ్మో నేను చచ్చిపోతానేమో భయం. ఈ భయం నుంచి విడుదల పొందగలిగినటువంటి స్థితి కలిగిన ప్రాణి అంటూ ఉంటే లోకంలో ఒక్కటే ఉంది, ఒక్క మనుష్యుడే. మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను తొందరపడి దాని మీద వేదాంతం చెప్పక్కర్లేదు, మీరు బాగా ఆలోచించండి. తర్వాత ఒక పులి అలా ఏం భయపడినా అది ఆలోచించడానికి దానికి ఏం మేధస్సు లేదు. ఒక్క మనిషి మాత్రం ఈ భయం అన్న మాట ఏమిటి, అసలు పడిపోయేది ఏది, ఏది మృత్యువు, దీనికా మృత్యువు, నాకా మృత్యువు అని ఆలోచిస్తే ఇది మారుతోంది, మారుతున్నది పడిపోతుంది, మారుతోందని తెలుసుకుంటున్నది మారలేదు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిశు తదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా సనువర్తమానమహివేత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. మారిపోతున్నటువంటి శరీరాన్ని, మారుతున్న అవస్థల్ని మారకుండా చూస్తున్నదోటి ఉంది. ఇది పడుకుంది, ఇది లేచింది, ఇది చేస్తోంది, ఇది చూస్తోంది. ఇది ఒకప్పుడు పటుత్వంగా ఉండేది, దీని జుత్తు ఇప్పుడు తెల్లబడిపోతోంది, దీని గడ్డం ఇప్పుడు తెల్లబడిపోతోంది, దీనికి ఇప్పుడు పన్ను ఊడిపోయింది. చూస్తున్నదోటి ఉంది, దానికి మాత్రం వృద్ధాప్యం లేదు, దానికి యవ్వనం లేదు, దానికి బాల్యం లేదు, కాబట్టి దానికి మరణం లేదు. అది నేను మారని దాన్ని అని తెలుసుకున్న నాడు ఈ శరీరం పడిపోవడం ఆఖరం, ఇక మళ్ళీ పుట్టడం అన్నది లేదు. చమత్కారంగా ఒక కవి అన్నాడు, ఈశ్వర నీకు నేను చేసే ఆఖరి నమస్కారం ఇది అన్నాడు. ఏమంటావేమో, గత జన్మలలో నమస్కారం చేయలేదు కాబట్టి ఇప్పుడు పుట్టాను, ఇప్పుడు చేశాను కాబట్టి పుట్టాను, కాబట్టి ఇదే ఆఖరి నమస్కారం. కాబట్టి ఆ ప్రజ్ఞ భాషించడం, సర్వే లోకహితే రతాః, తాను భయము నుంచి తప్పుకోవాలి, ఇతర ప్రాణులను నిష్కారణమైన భయమునకు గురి చెయ్యకూడదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని, మిమ్మల్ని తీసుకెళ్లి ఎన్ని సుఖకరమైన వస్తువుల మధ్య కూర్చోపెట్టినా శాంతి అన్న మాట మీ మనసులో లేకపోతే మీకు అవి సుఖమును ఇయ్యజాలవు. బాగా విచారణ చేయండి నేను అన్నమాట. నన్ను తీసుకెళ్లి ఏసీ హాల్లో కూర్చోపెట్టి, హోమ్ థియేటర్ అయ్యా ఎవరు లేరు, నీకు ఇష్టంగా నర్తనశాలలో పద్యాలు కాబట్టి అదిగో నీకు చూపిస్తున్నాను చూడు, అదిగో ఆ పద్యాలు విను ఒకసారి, నీకు మహాభారతం విరాట పర్వంలో పద్యాలంటే చాలా ఇష్టంగా చూడు, అదిగో ఆ ఘట్టం చూపిస్తున్నాం అన్నారనుకోండి, నా మనసులో ఏదో అశాంతికారకమైనటువంటి విషయం ఒకటి దొల్లుతోందనుకోండి. ఇప్పుడు నాకు ఆ నర్తనశాల చూస్తున్నా, ఏసీ థియేటర్లో ఉన్నా నాకు చెమటే పడుతూ ఉంటుంది. నేను మధ్య మధ్యలో ఇలా తల తిప్పేదో ఆలోచిస్తూ గోళ్లు గిల్లుతుంటే నా మిత్రుడు అంటాడు, ఏం అలా ఉన్నావు, నర్తనశాలలో చూపిస్తున్నా చెమట పడుతోంది నీకు అంటే, కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అని వినపడచ్చు. మనసేది ఇక్కడ లేదు శాంతి. ఇక్కడ శాంతి ఉంటే బాహ్యంలో మీరు ఎక్కడ ఉండండి మీరు సంతోషంగా ఉంటారు. సంతోషమునకు హేతువు మీలోని శాంతి. మీకు శాంతి
సంతోషకారకమైనట్టే ఎవరి సంతోషానికి కారకమైనా వాళ్ళ మనసులో శాంతి. దాన్ని భగ్నం చెయ్యడం మీ హక్కు కాదు. ఇది సర్వే లోక హితేరతాః. ఇదొక్కటి మీరు తెలుసుకుంటే చాలు. వ్యాసుడు సమస్త వాంగ్మయాన్ని నిర్మించాడు. శిష్యులన్నారు అష్టాదశ పురాణాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, బ్రహ్మసూత్రాలు, భాగవతం ఏం చదవం, వీటన్నింటి సారాంశం 2 శ్లోకాల్లో చెప్తారా అని అడిగారు. వ్యాసుడు అన్నాడు, దానికి 2 శ్లోకాలు ఎందుకు, మళ్ళీ సారాంశం చెప్పేదానికి ఒక్క పాదంలో చెప్తాను, బాగా వినండి అన్నాడు. ఏమిటో తెలుసా సారాంశం అంతా సమస్త వాంగ్మయానికి కూడాను? పరులకు ఉపకారము చెయ్యడమే ధర్మం, పరులను పీడించడమే అధర్మం. అదే ఈ సమస్త వాంగ్మయానికి కూడా సారాంశం. అదొక్కటి తెలుసుకోండి చాలన్నాడు. అదే వేద ధర్మం కూడా. అయినప్పుడు మీరు ఇతరుల శాంతికి భంగము కాని రీతిలో ప్రవర్తించడం అలవాటైతే అది ఎక్కడి నుంచి రావాలి? గురుబోధ జీర్ణం అవ్వాలి లోపల. ఎప్పుడూ గురువుగారు పక్కన ఉండరు. ఏది పక్కన ఉంటుంది? లోపలికి వెళ్ళినటువంటి గురువాక్యం మీకు తోడుగా ఉంటుంది. మా గురువుగారు ఇలా చెప్పారు, నేను అలాగే ప్రవర్తిస్తాను. ఈ గురువాక్యం మిమ్మల్ని ఎప్పుడు నిలబెడుతూ ఉండాలి. అందుకే తల్లిదండ్రులు గొప్పవారా గురువు గొప్పవాడా అంటే గురువే గొప్పవాడు. తల్లిదండ్రులు ఉపాధినిచ్చారు, మళ్ళీ ఇంకో ఉపాధిలోకి వెళ్లకుండా చేయగలిగిన వాడు గురువు. కాబట్టి తల్లిదండ్రుల కన్నా గురువే గొప్పవాడు. ఆ గురువాక్యం ఇక్కడ ఉండాలి. అస్తమానం వశిష్ఠుడు పక్కన ఉన్నాడండి రాముడికి, అస్తమానం విశ్వామిత్రుడు పక్కన ఉన్నాడా? ఎవరు పక్కనున్నారని ధర్మం పాటించాడు? ఎవరు పక్కనున్నారని రాముడయ్యాడు, అందరికీ సంతోషం కల్పించగలిగాడు? అంటే గురువాక్యాన్ని లోపల పెట్టుకున్నాడు. అందరి శాంతికి తాను కారకమై అందరూ సంతోషించడానికి తాను హేతువయ్యాడు. ఇది నువ్వు కావాలని చెప్పడం రామాయణం తప్ప రాముడికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నువ్వు రామాయణం చెప్పకు. నీ సర్టిఫికెట్ రాముడికి అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు కొత్తగా ఇవాళ ఓ సర్టిఫికెట్ రాసి రాముడికి ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మీరు కొత్తగా రామాయణంలో రాముడు గొప్పవాడని తెలుసుకోవలసిన అవసరము మీకు లేదు. రామాయణం దేనికి వింటాం, దేనికి చదువుతాం అంటే రాముడు సర్వలోకహితే రతాః ఎలాగా అన్నది అర్థమైతే నువ్వు నీ గురువు దగ్గర అలా ఉండాలి. నువ్వు సమాజంలో అలా నడువడి, అటువంటి నడవడితో నువ్వు ఉండాలి. ఇది నీకు రావడానికి రామాయణం. అందుకని పర్వతాలున్నంత వరకు, నదులు ప్రవహించినంత వరకు రామాయణం చెప్పబడుతూనే ఉంటుంది. రామాయణం చెప్పబడినంత కాలం మానవత్వం బతికే ఉంటుందన్నారు. కాబట్టి సర్వే వేద విదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః. అందరూ జ్ఞానాన్ని పొందారు. అలా ఎలా పొందారు అంటే మీకు చెప్పా, అందరిది ఒకటే శ్రద్ధ. ఒకానొకప్పుడు ప్రజాపతి 2 శిష్యుల్ని కూర్చోబెట్టుకున్నాడు, విరోచనుడు, ఇంద్రుడు. కూర్చోబెట్టుకుని పాఠం చెప్పాడు ఆయన. కొంతవరకు విన్నాడు విరోచనుడు. చాలు, శరీరంతో మనం పొందవలసినటువంటి సుఖశాంతులు, భోగభాగ్యాలు, వీటి గురించి విన్నాను, ఇంకా ఆత్మ గొడవ మనకెందుకని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వినడం మానేశాడు ఆయన శ్రద్ధతో. ఆయన ఏ స్థాయిని పొందాడు? అన్నీ విన్న దేవేంద్రుడు ఏ స్థాయిని పొందాడు? వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో లవకుశులకు సంగీత విద్య నేర్పినప్పుడు, పాఠం నేర్పినప్పుడు ఆత్రేయీని ఒక ఆడపిల్లకు కూడా నేర్పారు. ముగ్గురికి పాఠాలు నేర్పిన తర్వాత ఆయన పరీక్ష పెడితే ఆత్రేయికి ఏమీ రాలేదు, కొంతే వచ్చింది. లవకుశులిద్దరూ సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందారు. ఆత్రేయి లవకుశుల దగ్గరికి వచ్చి ఒక గొప్ప మాట అంది, నాకు శ్రద్ధాలోపం జరిగింది. ఏ గురువు మీకు చెప్పారో ఆ గురువు వలన మీరు ఇంత స్థితికి వెళ్ళారు. నాకు ఆ గురువే చెప్పారు, నాకు ఇందులో ఏమీ రాలేదు, అంటే నాకు శ్రద్ధ లేదు. నాకు లేని శ్రద్ధకి నేను మళ్ళీ వెళ్ళి గురువు గారి యొక్క శ్వాసని క్షోభ పెట్టలేనంది. గురువు మాట్లాడితే గురువు శ్వాస క్షోభించిందండి, ఘర్షణ పొందింది ఆయన శ్వాస. ఆయన అందుకే సరి అయిన శిష్యుడు దొరికితే గురువు ఏమంటాడో తెలుసా అండి? నా శ్వాస ధన్యత పొందిందంటారు. నా శ్వాస ధన్యత పొందిందంటే నా ఊపిరి వాక్ అయింది. వాక్ అయినప్పుడు నా ఉరప్పంజరం వ్యాకోచించి సంకోచించినప్పుడు మాట్లాడి మాట్లాడి చెమట పట్టి ఇదంతా నొప్పి చేసింది. నిప్పి చేస్తే చేసింది కానీ నా ఊపిరి కష్టపడితే పడింది. కానీ ఒక్క శిష్యుడు నా హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు, వాడి జీవితం మార్చుకున్నాడు. చాలు, నా శ్వాస ధన్యత పొందిందంటారు. చాలా పెద్ద మాటలండి గురు శిష్యుల మధ్య. ఆత్రేయి అంది, నేను అగస్త్య మహర్షిని ఆశ్రయించి ఈసారి జాగ్రత్తగా నేర్చుకుంటానండి. శ్రద్ధ మధ్యలో నాకు అందుకే తరచూ అనిపిస్తుంది, పిల్లలు వినవలసినటువంటిది శ్రీరామాయణం. ఎక్కడ చదువులో తేడా వస్తోందో, అందరూ చదువుకున్నా ఒకడు ఐఏఎస్ ఎందుకు అవుతున్నాడో, ఇంకొకడు ఎందుకు ప్యూన్ అవుతున్నాడో రామాయణం చెప్తుంది ఆ రహస్యాన్ని. అది చెప్పకుండా పాఠం
చెప్పించడానికి మీరు పంపించి ఉపయోగం ఏముంది? సర్వే వేద విద శూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై, గుణములుగా ప్రకాశించై. ఎంత గొప్ప మాట అండి! గురువుగారి మాట నిరంతరము జ్ఞాపకంలోకి వస్తోంది. జ్ఞాపకంలోకి రావడం వల్ల ఆ పని చేసేటప్పుడు మా గురువుగారు ఇలా చెప్పారు కాబట్టి నేను ఇలాగే చెయ్యాలని అంత జాగ్రత్తగానూ చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ సంతోషిస్తున్నారు. అబ్బబ్బా ఎంత మంచివాడండి, ఎంత మంచివాడండి అంటున్నారు. ఇప్పుడు ఆ గుణం ప్రకాశించడానికి కారణం ఏమిటి? నేర్చుకున్నది అనుష్ఠానంలో, నిత్య జీవితంలో, ప్రవర్తనలో, నడవడిలో ప్రకాశిస్తోంది. అది కనపడుతోంది, తెలుస్తోంది. రంతిదేవుడికి నేర్పారు. రంతిదేవుడు ధర్మం గురించి నేర్చుకున్నాడు, పరోపకారం గురించి నేర్చుకున్నాడు. చిట్ట చివర ఆయన చేసిన ఉపకారానికి ఇప్పుడు నేను రంతిదేవోపాఖ్యానం అంతా ఎక్కడ చెప్తాను? ఈశ్వరుడే ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. ఆయన ఏం వరం అడిగాడో తెలుసా అండి? ఈ చరాచర జగత్తులో ఉండేటటువంటి సర్వభూతముల యొక్క కష్టాన్ని నేను భరించగలిగినటువంటి అదృష్టాన్ని నాకు ఇమ్మని అడిగాడు. ఇది పరోపకారం. ఆయనకి జీర్ణమైంది. ఒకడికి ఉపకారం చేసి ఒకడి కష్టాన్ని తాను పుచ్చుకుంటే వాడు పొందే తృప్తి తనకు అర్థమైంది. ఇది మనం అనుకరిస్తామంటే ఎలా కుదురుతుందండి? కుదరదు. జీర్ణం కావాలి. ఇది ఈ జీర్ణం అయ్యేటటువంటి స్థితి, గుణములుగా ప్రకాశించగలిగినటువంటి స్థితి, ఇది సర్వే సముదితా గుణై. శరణాగతి అంటే ఏమిటో, ఆర్తితో వచ్చి నిన్ను నేను చేరాను రక్షించు అని అడిగితే ఒక క్షత్రియుడు ఎలా ప్రవర్తించాలో నేర్పాడు వశిష్ఠుడు, నేర్పాడు విశ్వామిత్రుడు. చిట్ట చివర విభీషణుడే వచ్చాడు. తన భార్యని ఎత్తుకుపోయిన వాడి తమ్ముడు ఆకాశంలో నించున్నాడు. ఎవ్వరూ వద్దన్నారు. రాముడు అన్నాడు, ఒక బోయవాడికి ఒక పక్షి ఆశ్రయం ఇచ్చింది, క్షత్రియుణ్ణి నేనెంతటి వాణ్ణి చేసి తీరాలి, విభీషణుడికి ఆశ్రయం ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క గుణం ప్రకాశించిందంటే కారణం వెనకాతల గురువు గారి యొక్క బోధ జీర్ణమై లోపల ఉండిపోయింది. అది అలాగా, అది లోపల ఉండిపోయింది కాబట్టి గుణములుగా ప్రకాశించింది. అలా కాకుండా సుచీంద్రంలో ధర్మరాజు గారు అంటారు, మీరు సుచీంద్రం క్షేత్రానికి వెడితే ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది, ఓ చీపురు పుల్ల మీకు ఇచ్చి ఆయన చెవులో పెట్టండి అంటారు. అది ఎందుకండి బాబు, ధర్మరాజు గారి చెవులో చీపురు పుల్ల పెట్టడం ఎందుకన్నారు అనుకోండి, మీరు పెట్టండి పర్వాలేదంటారు. మీరు ఆ చీపురు పుల్ల ఇట్నుంచి పెడితే ఇట్నుంచి బయటకు వచ్చేస్తుంది. సుచీంద్రంలో ధర్మరాజు గారు అంటే ఆయన అంటారు, అంటే ఏమిటంటే ఆయన కూర్చుంటాడు, వింటుంటాడు, ఇందులో పొల్లు అక్కర్లేంది ఉంది అని ఆయనకు అనిపించింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే శ్రీ విద్యే శివవామ భాగ నిలయే శ్రీరాజ రాజార్చితే అని లోపల స్తోత్రం చేస్తుంటాడు, పైకి అంటుంటాడు. కాసేపు ఆగి చెప్తున్నవాడు ఏదో అడుగుతాడు, ఏమన్నారు అంటాడు. 2-3 మాటలు అయ్యాక ఆయనకు అర్థం అవుతుంది, నేను పరధ్యానంగా ఉన్నాడు, వింటలేదని లేచి వెళ్ళిపోతాడు. సుచీంద్రంలో ధర్మరాజు అంటే పొల్లు వినడు, పనికొచ్చేదైతే వింటాడు, ఇట్నుంచి విని ఇట్నుంచి వదిలేస్తాడు. కాబట్టి అలా వదిలేసేది కాదు గురుబోధ అంటే. గురుబోధ అంటే పట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి. నేను అందుకే మీతో విజ్ఞాపన చేశాను, రామాయణం చెప్పడం అంటే ఏమిటంటే, రామాయణం చెప్పడం ఒక శ్లోకం అంత గంభీరంగా ఉంటుంది. భగవాన్ రమణులు ఒక మాట అంటుండేవారు, మిగిలిన వారి మాటలన్నీ కూడా జంతువుల యొక్క, పక్షుల యొక్క కూతలు, గురువుగారి వాక్కు సింహ గర్జన అని ఎవరైనా. ఎంత పెద్ద మాట చూడండి. పక్షులు బోల్డ్ అరుస్తుంటాయి, పట్టించుకుంటారేంటి మీరు? తెల్లవారకట్ట మీ పని మీది. ఏవో జంతువులు అరుస్తున్నాయి, ఎట్లా కుక్క అరుస్తోందంటారు, మీ పని మీరు చేసుకుంటారు. అదే ఒక సింహం ఒక కొన మీద కూర్చుని ఒక్కసారి ఇలా కలయి తిరిగి చూసి ఒక పెద్ద గర్జన చేసింది అనుకోండి, ఇక మళ్ళీ ఎక్కడ జంతువు ఉండదు, అన్నీ పారిపోతాయి గుహల్లోకి. ఒక్కసారి గురువాక్యం కాని శ్రద్ధతో లోపలికి వెళ్ళింది అనుకోండి, కోట్ల కోట్ల జన్మల నుంచి లోపల తిష్టవేసినటువంటి సమస్తమైనటువంటి దురల్వాట్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎగిరిపోతాయంతే. గురువాక్యం తిరుగుతుంటుంది లోపల. అందుకే గురువాక్యం సింహ గర్జన అనేవారు భగవాన్ రమణులు. సర్వే వేద విదశూరాహ, వదిలిపెట్టేస్తాను ఆ శ్లోకం అక్కడతో. సర్వే లోకహితే రతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణై. అలా మహానుభావులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. గజస్కంధే అశ్వపృష్టే చ రథచర్యాసు సమ్మత ధనుర్వేదే చ నిరత పితృ శుశ్రూషణే రత. వాళ్ళు ప్రత్యేకించి రామచంద్రమూర్తి గజస్కంధే, ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని యుద్ధం చెయ్యడంలో, అశ్వపుష్టేచ గుర్రం యొక్క వీపు మీద కూర్చుని యుద్ధం చేయడంలో, ఆయన
అలాగే రథం మీద కూర్చుని యుద్ధం చేయడంలో, ధనుర్వేదంలో ఎంతటి ప్రజ్ఞని పొందినటువంటి వాడంటే పితృ శుశ్రూష చెయ్యడంలో, అంటే తండ్రి గారి యొక్క సేవ చెయ్యడంలో ఆయనకాయనే సాటి. అంతటి మహావీరుడుగా రూపుదిద్దుకున్నాడు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః. ఈ శ్లోకం గురించే నేను మీకు విజ్ఞాపన చేశాను. వశిష్ఠ మహర్షి పేరు పెట్టడానికి కారణం ఇది. సర్వప్రియకరస్తస్య, రామచంద్రమూర్తి ఎప్పుడూ అందరికీ రమ్యమైనటువంటి మూర్తిగానే కనపడేవాడు. కానీ లక్ష్మణమూర్తి మాత్రం రామస్యాపి శరీరతః, ఎప్పుడూ రాముడికి తన శరీరంతో కూడా సేవ చేస్తూ ఉండాలి. లక్ష్మణో లక్ష్మీ సంపన్నో, లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. దేని చేత? ఎప్పుడూ ఆయన రామచంద్రమూర్తి కాళ్ళు పట్టకపోతే, రాముడితో కలిసి అన్నం తినకపోతే అది ఆయనకి భోజనం కాదు. వెనకటికి ఒక కవి అంటుండేవారట, మా ఊళ్ళో చూడాలి పౌర్ణమి చంద్రుడని. వాళ్ళ ఊళ్ళో పౌర్ణమి చంద్రుడిని చూడండి. పౌర్ణమి చంద్రుడు ఎక్కడైనా పౌర్ణమి చంద్రుడు కాడా అంటే కాదు, మా ఊళ్ళో పౌర్ణమి చంద్రుడే పౌర్ణమి చంద్రుడు అనేవాడు. ఎందుకంటే తను చదువుకున్న ఊరు, తను చదువుకున్నటువంటి ఇల్లు, ఆ ఇంటి అరుగు మీద కూర్చుని పౌర్ణమి చంద్రుడిని చూస్తే ఆయనకి పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు ఉండేది. చూడండి, కొంతమంది అంటుంటారు, మా ఆవిడ లేదు 2 రోజుల నుంచి అసలు అన్నం తిన్నట్టు లేదండి అంటాడు. అన్నం తిన్నట్టు లేదేంటి, తిన్నావుగా అంటే ఆవిడ పక్కన లేదు, అందుకని ఆయనకి భోజనంలా లేదనమాట, బలం ఇవ్వలేదు. అంటే ప్రీతి ఆవిడ మీద ఉంది, అందుకని ఆవిడ చేత్తో చారు అన్నం పెట్టినా ఆయనకి 5 బి కాంప్లెక్స్ ఇంజక్షన్లు చేయించుకున్నట్టు ఉంటుంది. అలా రామస్యాపి శరీరతః, రాముడి పక్కన ఉండాలి లక్ష్మణుడు ఎప్పుడు. అంతగా సేవించాడు. ఏదో పక్కన కూర్చోవడం అంటే ఉతిన పక్కన కూర్చోవడం కాదు, ఆయనకి ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలి. లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః. లోపల రాముడి ప్రాణం మనకి దర్శనీయం కాదు, కనపడదు. లోపల రాముడి ప్రాణాన్ని బయట చూడాలంటే లక్ష్మణుణ్ణి చూడాలన్నారు. ఇది చాలా పెద్ద మాట తెలుసా అండి. లోపలి ప్రాణం పోతే ఏమవుతుందండి? శివమునకు షీకి కొమ్ము పైకి లేస్తుంది కదా. లక్ష్మణుడు వెళ్ళిపోతే ఏమవ్వాలి అప్పుడు? రాముడు బయట ప్రాణం అయితే రాముడి యొక్క శరీరమే పడిపోవాలి కదా. ఆయన పెట్టిన పేరు వృధా కాకూడదుగా. వాల్మీకి మహర్షి చెప్పారంటే నువ్వు చెప్పింది సత్యమని చెప్పారుగా బ్రహ్మగారు. రామావతార పరిసమాప్తి చేయించవలసి వస్తే ఉత్తరాఖండలో మొదట లక్ష్మణుణ్ణి తీసుకెళ్ళిపోయారు. అందుకే లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకెళ్ళిపోతే లక్ష్మణుడు రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక సరయూ ప్రవేశం చేసేస్తే రాముడు కూడా ఉండలేక అవతార పరిసమాప్తి చేసేశాడు సరయులోకి వెళ్ళి. అందుకని ఆయన లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః మృష్ణమన్న ముపానీతం అశ్నాతి నచతం వినా. రాముడెటువంటి వాడు? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. లోకంలో ప్రేమ అన్నది ఒకవైపు నుంచి ప్రవహిస్తే దానికి అర్థం ఉండదు. నిర్బంధ ప్రణయము అని నేను అన్నాను అనుకోండి, హాస్యాస్పదమైన మాట కింద ఉంటుంది అది. అంటే బలవంతంగా నేను మిమ్మల్ని ప్రేమించమని అడగడం. అదేమిటి? మీరు నన్ను ప్రేమించడం అన్నది మీరు చేయాలి, అంతే. మీరు నాకు నమస్కారం చేయడం అన్నది మీరు చేయాలి, అంతేగాని మీరు నన్ను ప్రేమించండి అని నేను శాసించాను అనుకోండి, అది ప్రేమ ఎలా అవుతుందండి? వీడి ధూర్తతనం మండిపోను అని ఏదో చేయాలంతే. ఇప్పుడు నిర్బంధ ప్రణయం ఎటువంటిదో ఒకడే రెండో వాడిని ప్రేమించడం అటువంటిది. దానికి అర్థం ఏమి ఉండదు. ఇంకా యువతల వాడు తొలగతోస్తున్నా వాడు అలా వెంటబడి తిరుగుతుంటే కొంచెం లేఖితనం కింద ఏమిటో పాపం ఆయన ప్రారంభం, ఆయన అలా తిరుగుతుంటాడు, ఆయన కసురుకుంటూ ఉంటాడు అనిపిస్తుంది. లక్ష్మణుడు రాముణ్ణి శరీరంతో సేవించకుండా ఉండలేడు, అంత ప్రేమ. మరి రాముడుట నచతేన వినా నిద్రాం, పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడికి నిద్ర పట్టదుట. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నిద్ర పట్టడం అన్న మాట మహర్షి వేశారంటే ఆయన అమాయకుడే వీలేదు. లోకంలో మీ అంత మీరు తెచ్చుకోలేంది ప్రధానమైన వాటిల్లో నిద్రయే. ఎందుకో తెలుసా అండి? అన్నం తినాలంటే ఏదో నేను చేత్తో నోట్లో పెట్టుకుంటే ఏదో ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో మరి ఏం చేస్తాం, ప్రారంభం ఇదే దొరికింది ఇవ్వాలని చెప్పి ఇష్టం ఉన్నా లేకపోయినా తినేసి మంచినీళ్ళు తాగేస్తే కడుపు నిండుతుంది. నిద్రపోతాను 10 గంటల 10 నిమిషములకు నేను నిద్రించుచున్నాను అని పడుకున్నాను అనమాట, పట్టద్దు. అది రావాలని ఏమిటి? మీరు పడుకోవడం కాదు, అది మిమ్మల్ని ఆవహించాలి కదా. పడుకోవడం అంటే మీరు ఏం చేస్తారండి? నిద్రపోవడం అంటే మిమ్మల్ని అది ఆవహించడానికి ప్రతిబంధకములు ఏవి ఉంటాయో ఆ ప్రతిబంధకములను తొలగించి ఏర్పాటు చేసుకుంటారు. దోమ కుడితే నిద్ర పట్టదు, దోమలు కుట్టకుండా ఆలౌట్ పెట్టుకుంటారు. గాలి లేకపోతే నిద్ర పట్టదు, ఏసీ వేసుకుంటారు. మెత్తగా ఉండకపోతే నిద్ర పట్టదు, పరుపు వేసుకుంటారు. ఆ తర్వాత చలేసే నిద్ర పట్టదు, ఓ దుప్పటి కప్పుకుంటారు.
కలగడ వాసన వస్తే నిద్ర పట్టదు, గలీబ్ మార్చుకుంటారు. చెమటకంపు కొడితే నిద్ర పట్టదు, ఓ శుభ్రమైన చొక్కా వేసుకు పడుకుంటారు. నిద్ర రాలేదు మీకు, అప్పుడు ఇవన్నీ ఏమైనట్టు? పరుపు నిద్ర ఇవ్వలేదా అండి మీకు అని అడిగాను అనుకోండి నేను. ఇటు పరుపు నిద్ర ఇవ్వడం ఏమిటి అని అడగరు. నిద్ర ఎందుకు రాదు అంటే భౌతిక ఉపకరణముల వలన కాదు నిద్ర వచ్చేది, మనస్సు ప్రశాంతంగా ఉంటే నిద్ర వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నా ఏదో మనస్సు అశాంతిగా ఉండి ఎలా ఉన్నారో ఏమిటో అది ఇది బెంగగా ఉందనుకోండి, రాత్రి 10 గంటలకి ఆర్ఏసీ ఏదో వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతుందండి అన్నారు. తీరా మీరు మీ అబ్బాయిని రాత్రి 9:30కి తీసుకెళ్ళి, నాన్నగారండి ఎలాగో రిజర్వేషన్ దొరుకుతుంది కదండి, ఎండన పడి వాడు పనులన్నీ చేసుకొచ్చి తల పగిలిపోతాను నాన్నగారండి, రేపు ఆఫీస్కి వెళ్ళి బోల్డంత పని చేయాలి, రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎక్కి పడుకుంటానండి అని వెళ్ళాడు. కన్ఫర్మ్ అవ్వలేదు. జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కించారు. వాడు డోర్ దగ్గర నించున్నాడు. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఒంటి కాలు మీద నించున్నాడు. మీరు ఇంటికి వచ్చారు, మీరు నిద్రపోండి నేను చూస్తాను. మీరెందుకు పడుకోరు? వాడు పడుకోపోతే మీ మనస్సు వాని ఎందుంది. వాడు నిద్రపోలేదు, వాడు ఒంటి కాలు మీద నించున్నాడు తలపోటుతో. ఎలా నిద్రపడుతుంది? లేస్తారు, అటు తిరుగుతారు, పిల్లాడు ఎలా ఉన్నాడో ఏమిటో సెల్కి చేస్తారు, అదేమో కవర్డ్ ఏరియాలో లేదంటూ ఉంటుంది. ఏమిటో పిల్లాడు ఎలా ఉన్నాడో, పాపం తలపోటున్నాడు, ఎండలో తిరిగాడు, పాపం ఏమిటో నిద్రపోతానన్నాడు, రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా ఉన్నాడు, అదే ధ్యాస తప్ప అటు దొల్లుతారు ఇటు దొల్లుతారు. పక్కన ఉన్నాడు ఏమిటంటే అలా దొల్లుతారు, ఏంటి పడుకోరు ఏంటంటే పడుకోని నిద్ర పట్టట్లేదు లేవే అంటారు, విసుక్కుంటారు. తెల్లవారుతుంది 3 4 అప్పుడు నిద్రపడుతుంది. తెల్లారి వాడు ఫోన్ చేసి అంటాడు, నాన్నగారండి మీకు తెలుసున్న టీటీఈ గారు ఒక ఆయన కనపడి ఏసీలో ఆయన బెర్త్ ఇచ్చారండి, దాని మీద పడుకుని నిద్రపోయానంటాడు. మీ కళ్ళు ఎర్రబడతాయి కదా. మీకెందుకు నిద్ర పట్టలేదు? మీ మనసుకి శాంతి లేదు. రాముడికి ఎందుకు నిద్ర పట్టదు? లక్ష్మణుడు లేకపోతే. లక్ష్మణుడు పక్కన లేకపోతే శాంతి లేదు. ఎంత గొప్ప శ్లోకాలండి నిజంగా. అంటే ఇప్పుడు రాముడి మనసులో లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణుడికి రాముడు ఉన్నాడు. లక్ష్మణుడు సేవించకుండా ఉండలేడు, లక్ష్మణుడి సేవలో అందుకోకుండా రాముడు ఉండలేడు. ఇది వాళ్ళిద్దరిది. అందుకే రామ లక్ష్మణులు అంటాం కానీ రాముడి వెనక భరతుడు పుట్టిన రామభరతులు అనం. ఎప్పుడూ పక్కనే ఉంటాడు. భరత శత్రుఘ్నులు కొన్ని మూర్తులు మీకు కనపడరు, కానీ లక్ష్మణుడు మాత్రం ఎప్పుడూ పక్కనే ఉంటాడు. ఆఖరికి కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు ఒక ఆశ్చర్యమైనటువంటి, సరే ఇప్పుడు మళ్ళీ అవన్నీ పట్టుకుంటే ఏమయ్యాను అంటే, సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః మృష్ణమన్నముపానీతం అశ్నాతి నచితం వినా. అన్నం అక్కడ మధుర పదార్థాలతో ఉన్నప్పటికీ రాముడికి సహించదుట. ఎందుకు సహించదు? లక్ష్మణుడు పక్కన లేడు. లక్ష్మణుడు ఉంటే సంతోషంగా తినేస్తాడు ఏదైనా సరే, పరుపున్న నిద్రపోడు, ఎందుకని లక్ష్మణుడు పక్కన లేడు. ఇది రాముడి మనసులో లక్ష్మణుడి స్థానం. లక్ష్మణుడి మనసులో రాముడి స్థానం అన్నయ్యతో కలిసి తినేయడం కాదు, అన్నయ్య తింటుంటే చూసి తను తినడం, అన్నయ్యకి పెట్టి తాను తినడం. అన్నయ్య పడుకోవడానికి పక్క వేసి దుప్పటి వేసి అన్నయ్య పడుకుని సంతోషంగా పడుకుంటుంటే మెల్లిమెల్లిగా ఇలా రెప్పలు పడిపోతున్న అన్నయ్య కంటి సౌందర్యాన్ని చూసి కాళ్ళు పడుతూ అన్నయ్య కళ్ళు రెప్పలు ఇలా పడి మెల్లగా నిద్రలోకి జారుకున్న తర్వాత అన్నయ్య నిద్రపోయే వరకు కాళ్ళు పట్టానన్న తృప్తితో నిద్రపోవడం. ఇది వాళ్ళిద్దరు. ఎవరు? ఒక తల్లి బిడ్డలు కారు. వాళ్ళ మధ్య ఏర్పడిన అనుబంధం అది. అంటే ఇద్దరి యొక్క ప్రేమ ఎంత గొప్పదో అన్నదమ్ములంటే చూపిస్తున్నారు. మనం రామాయణం చూస్తే రామాయణ శ్లోకం చెప్పుకోవడం కాదు, పెంచి కష్టపడి పెద్ద చేసి ఉద్యోగం వేయించి వృద్ధిలోకి తెచ్చి స్నాతకం చేసి పెళ్లి చేసినటువంటి అన్నగారు ఊళ్ళోకి వచ్చి ఉన్నాడు అని తెలిసినా తమ్ముడు ఆయనకి అన్నం పెట్టేవాళ్ళు లేక కాదు, పిలిచేవాళ్ళు లేక కాదు, అన్నగారు ఊళ్ళోకి వచ్చారని తెలిసి, అన్నగారి వల్ల నేను ఇవాళ ఇంత వృద్ధిలోకి వచ్చానని తెలిసి, అన్న పేరు చెప్పుకుని నేను కొన్ని పనులు చేయించుకుంటున్నానని తెలిసి అన్నని ఇంటికి భోజనానికి కూడా రమ్మని పిలవని ద్రోహులైన తమ్ముళ్ళు ఉన్నారు. అన్నగారు పెద్దవాడైపోతే కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి పల్లెటూరు నుంచి పట్నం వచ్చి కంటి ఆపరేషన్ చేయించుకుంటానరా, పొద్దున్నే వస్తాను, ఒక్కసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఒక 2 గంటలు ఉంటాలట, నీ ఇంటికి వచ్చి ఉండి 1 గంటకు వెళ్ళిపోతాను అంటే, అన్నయ్య నేను ఆ రోజు ఇంట్లో ఉండనని చెప్పే తమ్ముళ్ళు ఉన్నారు. సిగ్గుపడమని వచ్చింది రామాయణం.
ఒక జన్మకి ఒక తల్లి కడుపున పుట్టేటటువంటి బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్న ప్రేమ ఆ జన్మకి వాళ్లే. రాముడు అంటాడు, దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవాహ. భార్య, బంధువులు, స్నేహితులు ఎక్కడైనా దొరుకుతారు. ఒక కడుపున పుట్టడం అనేటటువంటిది ఆ జన్మకి అదే. నాకు ఒక విచిత్రమైనటువంటి సందర్భం జ్ఞాపకానికి వస్తుంటుంది. ఒకసారి నేను ఉపన్యాసం చెప్తూ ఎందుకో కాకతాళీయంగా అన్నాను, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్నదమ్ములు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం అంటే ఓ 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చే వరకు వెళ్ళగలరు. ఏడాదికి మహా విడితే ఓ 10 రోజులు వెళ్తాడు. ఇంకో 50 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వరకు బతుకుతాడు అనుకుంటే ఇవాళ ఉన్న రోజుల్లో 20 ఏళ్లలో 20 × 10 = 200 రోజులు వెళ్తాడు. 200 రోజుల్లో వెళ్ళినా అక్కడ రాత్రి నిద్రపోతాడు కాబట్టి అతను ఇతను కలుసుకుని ఉండేటటువంటిది పగళ్లే కాబట్టి 100 రోజులు. ఇక ఆ 100 రోజుల్లో ఆయన ఆఫీస్కి ఆయన, ఈయన పనుల మీద ఈయన, వాళ్ళ పిల్లలతో ఆయన, ఈయన గొడవలో ఈయన పోను, ఇద్దరూ కలిసి కూర్చుని అన్నం తినడం, ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, అందులో ఏ పదోవంతో ఉంటుంది. అంటే ఇక నీ జీవితంలో 50 ఏళ్ల తర్వాత నీ అన్నదమ్ములన్న వాళ్లతో నువ్వు గడిపేటటువంటి సమయాన్ని యథార్థంగా లెక్క వేస్తే ఉండేది 10 రోజులు. దానికి ఎందుకురా అంత మొహం చాటేసుకుంటావు అన్నదమ్ములు కనబడితే అన్నాను. పాపం మర్నాడు ఒక ఆయన మా ఇంటికి పళ్ళబుట్ట పట్టుకుని వచ్చాడు. నా కాళ్ళ మీద పడన్నాడు, మీరన్న మాట నన్ను కదిపేసింది. నేను ఉపన్యాసం నుంచే కారేసుకుని వెళ్ళి మా అన్నయ్యని తీసుకొచ్చి కంటి ఆపరేషన్ చేయించాను. నా పేరు అక్కర్లేదు, నాలో మార్పు వచ్చింది, నన్ను మన్నించండి అన్నాడు. అయ్యా, ఈ ప్రజ్ఞ నాది కాదు, శ్రీరామాయణంది, అందుకిచ్చారు వాల్మీకి మహర్షి. అన్నదమ్ములు ఇలా బతకాలని ఇచ్చారు, మీరు చేసిన పనికి నేను మీకు నమస్కారం చెయ్యాలన్నాను. రామాయణం మనకి నేర్పుతుంది ఎలా బతకాలం. కాబట్టి నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీతం అశ్నాతి నచితం వినా. రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తిని అంత ప్రేమించేవారు. తే యదా జ్ఞాన సంపన్నా సర్వే సముదితా గుణై హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శన. సకల గుణ సంపన్నులై చక్కగా పాపపు పని ఏదైనా చెయ్యకూడని పని చెయ్యాలి అంటే ముందు సిగ్గు కలిగేదిట. ఆ సిగ్గు కలగడం అన్నది మంచి లక్షణం. చిచ్చి అటువంటి తప్పుడు పని చేయడమా అని లజ్జ కలగడం. చక్కటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు, అన్నీ తెలుసున్న వాళ్ళు, దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు. తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఇక్కడ మీరు రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం. రామాయణాన్ని మీరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే అలా కనపడుతుంది. చిన్నప్పుడు మాకు రామకోటి పందిట్లో ఏదో ఎర్ర కాగితాలున్న కళ్ళజోళ్ళు అమ్మేవారు, ఓ రబ్బర్ తాడుతోటి. అది పెట్టుకుంటే లోకమంతా మండిపోతున్నట్టు కనపడేది, అదో సంతోషం. ఆకుపచ్చ కాగితంది పెట్టుకుంటే అదంతా ఆకుపచ్చగా కనపడేది, సస్యకేదారాల్లాగా. అవన్నీ కళ్ళజోళ్ళు మార్చి మార్చి పెట్టుకుని అదంతా మా ఐశ్వర్యం అని పొంగిపోతుండేవాళ్ళం. అలా రామాయణాన్ని మీరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే అది అలా కనబడుతుంది. అది మనస్తత్వ శాస్త్రం. లేక 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 పుట్టారండి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందున ఇంతటి గుణములు కలిగినటువంటి పిల్లలు. మరి తండ్రికి వాళ్ళ మీద అపారమైనటువంటి ప్రేమ ఉండదా అంటే ఉండదండి. తండ్రికి ఇప్పుడు మనసులో ఉండేటటువంటి పెద్ద వ్యధ ఏమిటో తెలుసా? ఇంత మంచి పిల్లలే, వీళ్ళకి తగిన కోడళ్ళని తీసుకురావాలి. వీళ్ళు ఎంత మంచి వాళ్ళో ఈ మంచితనాన్ని కోడలు నిలబెట్టాలి. నిలబెట్టకపోతే ఈ పిల్లల మంచితనం రేపొద్దున పాడవుతుంది. అంతకన్నా నేను ఎందుకు చెప్పాలి మీ అందరూ ఉన్న సభలో? కాబట్టి మంచి కోడల్ని తీసుకొద్దాం అని తాపత్రయం ఉంటుందిగా. అందుకని సభ తీర్చేట. సభ తీర్చి అన్నాడు, తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః. మంత్రులందరి మధ్యలో కూర్చుని మా రాముడికి తగిన పిల్లని వెతకండి, మా లక్ష్మణుడికి తగిన పిల్లని వెతకండి, మిగిలిన బిడ్డలిద్దరికీ తగినటువంటి పిల్లల్ని వెతకండి అని మంత్రులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో వచ్చేట ఎవరు? అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. మామూలుగా చెప్పలేదు మహర్షి, అభ్యాగచ్చన్ వచ్చారు. ఎవరు? మహాతేజ. ముందు పేరు చెప్పలేదు. అపారమైనటువంటి తేజో రాశి విశ్వామిత్రో మహాముని. మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు వచ్చాడు. నేను మీతో మనవి చేశాను ఇంతకు ముందే. నామకరణం రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చేస్తే అన్ని వశిష్ఠుడికైనా నేను చెయ్యాలని చెప్పి గబగబా పరిగెత్తుకొచ్చి తను చెయ్యవలసింది చేసేసిన వాడు విశ్వామిత్రుడు. సీతారామ కళ్యాణం కోసం వచ్చాడు ఆయన. రాముడికి స్నాతకం చేయడానికి వచ్చాడు ఆయన. గురువుగారు చేస్తారు స్నాతకం. స్నాతకం అంటే ధర్మం అంతా నేర్పుతాడు. అందుకే ఇక్కడి నుంచి ఈ రామాయణాన్ని మీరు వేరు కోణంలో చూడండి. రాముడు మాట్లాడతాడు, విశ్వామిత్రుడు మాట్లాడతాడు. విశ్వామిత్రుడు రాముణ్ణి వెంట తిప్పుకొని మాట్లాడి చెప్పిన విషయాలు ఏవి ఉన్నాయో అవే భావి రాముణ్ణి తీర్చిదిద్దే.
అదే రామ జీవితం మీదంతా ప్రభావం చూపించాయి. అంత గొప్పగా మాట్లాడాడు, అంత గొప్పగా తీసుకెళ్లి నేర్పాడని. విశ్వామిత్రుడు కలవక ముందు రాముడు ఒకటి, విశ్వామిత్రుడు కలిశాక రాముడు ఒకటి. ఆయన వచ్చారు అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు చూశారు. ఆయన అన్నాడు వచ్చి, నేను గాధిసుతుణ్ణి, కుశికపుత్రుణ్ణి, కౌశికుడు అంటారు, నేను విశ్వామిత్రుణ్ణి, నేను అంతఃపురంలో రాజదర్శనం చెయ్యాలనుకుంటున్నాను, వెళ్ళి మీ ప్రభువుకి చెప్పన్నారు. వాళ్ళకి కూడా విశ్వామిత్రుడన్న పేరు వింటే కించిత్ ఉలికిపాటు. ఎందుకంటే ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందకముందు అదే పనిగా శాపాలు విడిచిపెట్టాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళారు. వెళ్ళి దశరథ మహారాజుకి చెప్పారు, అయ్యా విశ్వామిత్ర మహర్షి వచ్చారు, రాజద్వారం దగ్గర నిలబడి ఉన్నారు, లోపలికి వస్తానంటున్నారు. సరే రమ్మను అనవలసిన వ్యక్తి కాదు, అందరినీ అలా రమ్మనకూడదు, తాను పరిగెత్తాలి. సింహాసనం మీద ఉన్న ప్రభు అయినా సరే ఆయన తేజస్సు అటువంటిది, మహాతేజాహ. సంకల్పం చేస్తే ఇంకో లోకాన్ని సృష్టించాడు. దశరథుణ్ణి పడగొట్టడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఇప్పుడు పరిగెడుతున్నాడు, ప్రభు అంతటి వాడు కూడా. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. వాల్మీకి మహర్షి గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే, చూసిన వాడి కళ్ళల్లోంచి మీకు చూపిస్తారు. ఎవరు చూశారు అక్కడ విశ్వామిత్రుడిని? ఆ గుమ్మం ముందు నిలబడి ఉన్న విశ్వామిత్రుడిని చూసిన వారెవరు? దశరథ మహారాజు గారు చూస్తున్నారు. దశరథ మహారాజు గారి కళ్ళల్లోంచి మీకు విశ్వామిత్రుడిని చూపిస్తారు. అంటే మీరు పరకాయ ప్రవేశం చేసి నించోవాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ నిలబడి ఉన్నట్ట, ఎలా ఉన్నట్టు ఆయన చూస్తే, తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా తాపసం సంసితవ్రతం ప్రహృష్టవదనో రాజా తతోర్ఘ్యం ఉపహారయత్. ఆయన జ్వలిస్తున్నటువంటి శిఖ అగ్నిశిఖ ఎలా ఉంటుందో, ఒక హోమగుండంలో నీతితో తడిపినటువంటి ఆ సమిధని తీసుకెళ్లి వేసినప్పుడు ఒక జ్వాల, ఒక అగ్నిశిఖ పైకి లేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట తేజస్సుతో ఆయన్ని చూడగానే ప్రహృష్టవదనం, అబ్బా ఎంతటి మహానుభావుడు, ఇటువంటి మహాపురుషుడు రావడమే చాలు, ఈ భావన కలిగింది విశ్వామిత్రుడికి. అంతవరకు నిజంగా ధన్యుడు, చాలా గొప్పవాడు దశరథుడు. ఆ విషయం వరకు మనం తప్పు పట్టడానికి లేదు. కానీ ఏ సామాన్యమైన తండ్రి హృదయంలో ఉండే పితృప్రేమైనా ఎలా మాట్లాడిస్తుందో అలా మాట్లాడాడంతే. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషపడిపోయి ఇదమర్ఘ్యం అని గబగబా అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, పలకరించాడు. మీరు క్షేమంగా ఉన్నారా? మీరు రాజర్షి, ఎంత తపస్సు చేశారు, బ్రహ్మర్షి అయ్యారు, మహానుభావ, మీ అంతటి తేజోమూర్తి ఎక్కడున్నారు? ఇవాళ మీరు నా రాజ్యానికి రావడం నా జన్మ సఫలమైంది, రండి స్వాగతం చెప్తున్నాను, లోపలికి రండి అన్నాడు. ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది మహర్షులందరినీ కూడా కుశలం అడిగాడు. దశరథుణ్ణి కుశలం అడిగాడు, నువ్వు కుశలమా, రాజ్యం కుశలమా, సామంతులు కుశలమా, కోశాగారం చక్కగా సమృద్ధిగా ఉన్నదా, నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా, వర్షాలు పడుతున్నాయా, అన్ని విషయాలు అడిగాడు. లోకము యొక్క క్షేమము, దశరథుని యొక్క క్షేమము రెండూ అడిగాడు. అడిగి లోపలకు వచ్చాడు. ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న తరువాత దశరథ మహారాజు గారు ఇక్కడే కొద్దిగా తొందరపాటు ప్రదర్శించారు. ఎందుచేత ఈ తొందరపాటు వచ్చింది అంటే, లోపల కించిత్ భయం ఉంది, పైకి చాలా భక్తి ఉంది. వచ్చినవాడు బ్రహ్మర్షి తెలుసు, కానీ ఇతపూర్వం అనేక పర్యాయములు శాపవాక్కు విడిచినవాడు. ప్రత్యేకించి అసలు విశ్వామిత్రుడి జీవితంలో కోపం అంతా వశిష్ఠుడి మీదే. తనకి వశిష్ఠుడు కులగురువు, యాగం చేయిస్తే బిడ్డలు పుట్టారు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చాడు, ఏమంటాడో అని భయం. కాబట్టి లేదా ఆయన యందు ఉన్నటువంటి అపారమైన భక్తి, ఆ స్వరూపాన్ని చూడగానే ఆయన అడిగిన తరువాత మనం చేస్తామండమా, మనమే చేసేస్తామంటే గొడవ వదిలిపోతుందిగా, మీకేం కావాలి చేసేస్తాను అనే ముందు పెద్దల దగ్గరికి వెళ్ళి అలా అన్న తర్వాత వాళ్ళు అడిగింది మనం చెయ్యలేకపోతే వాళ్ళు ఏమంటారు అన్నది ఆలోచించుకుని ఉంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మాట అన్నది చాలా విచిత్రంగా ఉంటుంది. నాతో కొంతమంది అప్పుడప్పుడు ఓ మాట అంటుంటారు, కోటేశ్వరారు మీ ఉపన్యాసానికి రాలేకపోయాను ఏమనుకోకండి అంటుంటారు. మా అమ్మాయి పెళ్ళా, అదేమన్నా నా ఉపన్యాసానికి రాకపోతే నేనెందుకు అనుకోవడం, నేనేమనుకోను, మీ పని మీది, మీరు వస్తే సంతోషించడం, మీరు రాలేకపోతే విచారపడడం. రావాలంటే రామానుగ్రహం ఉండాలి, మానేయాలంటే రావణానుగ్రహం ఉండాలి కదా, దానికి నేనెందుకు బాధపడ్డాం.
మాటలు గమ్మత్తుగా ఉంటాయి. మనం ఏదో ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పేస్తూ ఉంటాం, తొట్టు పడిపోతాయి. కానీ ఆ మాట ఎంత దూరం వెళ్ళిపోతుందో, అది ఎంత ప్రమాదం తెచ్చేస్తుందో మనకి శ్రీరామాయణం చూపిస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన అన్నాడు, కంచతే పరమం కామం కరోమి కిముహర్షిత పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోసి కౌశిక. ఇక్కడ అన్న మాట గొప్పది, కానీ ఆ మాటే వచ్చి చుట్టుకుంది దశరథ మహారాజు గారు. పాత్రత ఉన్నవాడివి నా ఇంటికి వచ్చావు, ఇప్పుడు నీకు ఏమైనా ఇస్తే నేను ధన్యుణ్ణి. ఎంత అదృష్టమయ్యా ఇవాళ నాది, నువ్వు వచ్చావు, నీకేం కావాలి చెప్పు, నేను ఇచ్చేస్తాను అంటే. పుచ్చుకునేవాడు ఉంటాడు, పుచ్చుకోనివాడు ఉంటాడు. పుచ్చుకోనివాడు ఒకటి మీ దగ్గర పుచ్చుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మీ జన్మ ధన్యమైందని గుర్తు. శంకర భగవత్పాదులు వెళ్ళి ఒక ఎండు ఉసిరిక పుచ్చుకున్నారు. ఎవరు ధన్యులయ్యారు? ఆయన ధన్యుడయ్యారా? లేకపోతే ఆ బ్రాహ్మణికి ఐశ్వర్యం వచ్చిందా? ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు భాగవతంలో. ఈశ్వరుడు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, అనుగ్రహించాలనుకునే ముందు చాలా గొప్ప కోరిక ఏదైనా వాళ్ళకి తీర్చాలి అనుకుంటే, తన ఎందు విపరీతమైన భక్తి ప్రపత్తులున్నవాడు అనవసరంగా ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది చెయ్యి చాపి యాచించని వాణ్ణి మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టింది తిని మీ దగ్గర మంచినీళ్లు తాగి మీ దగ్గర ఏదో ఉపకారాన్ని పొందక తప్పనిసరి పరిస్థితుల్లో పొందేటట్టుగా చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా అండి? అనుకోకుండా వస్తాడు ఆయన. వచ్చి చాలా దాహంగా ఉంది అయ్యా, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అంటాడు. మీరు ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిన దానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. నన్ను నమ్ముకున్న వాడికి ఇంట మంచినీళ్లు దొరికాయి, అంతే 7 తరాల ఐశ్వర్యం ఇస్తాడు. ఏదో ఇవ్వాలంటే ఈశ్వరుడు తాను పుచ్చుకోవడం కాదు, తనని నమ్ముకున్న మహాభక్తుణ్ణి పంపిస్తాడు. అది పాత్రత. ఆ చేతిలో పడిందనుకోండి మీ ద్రవ్యం, మీ సంపత్తి ఏదో ఆయన ఉపయోగానికి పనికొచ్చింది. ఓ గ్లాసుడు మంచినీళ్లు మీ ఇంట్లో ఆయన తాగారు. ఓ రోజు వచ్చి ఆయన మీ ఇంటి అరుగు మీద కూర్చున్నారు. ఆయన మీ ఇంట్లో ఉండి అబ్బా చాలా సంతోషంగా ఉందండి అన్నారు. అంతే. ఇప్పుడు ఎవరు సంతోషిస్తారో తెలుసా అండి? మీరు యజ్ఞం చేస్తే సంతోషిస్తాడో లేదో తెలియదు, కానీ దీనికి మాత్రం ఈశ్వరుడు పరమ ప్రీతి చెందేస్తాడు. ఇది పాత్రత. ఇది అక్కడ పెట్టింది 1000 రూపాయలే, ఇక్కడ పెట్టింది 1000 రూపాయలే ఉండొచ్చు. అక్కడ పెట్టింది అంటే నా ఉద్దేశం ఎవరినో ఉద్దేశించి నేను ఈ మాట అంటలేదు. కానీ ఒక శంకర భగవత్పాదుల చేతిలోకి ఒక ఎండు ఉసిరికాయ పడ్డానికి ఇంకొకళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడానికి తేడా లేదండి. చాలా తేడా ఉంటుంది రెండింటికి. పాత్రత చెయ్యటువంటిది. అది ఎప్పుడు ఇలా చాపి ఎరగని చెయ్యి, అది పుచ్చుకోదలాగా, దానికి అలవాట్లేదు, అది ఇలా చాపది అరగదేది. అటువంటి చెయ్యి పుచ్చుకోవలసి వచ్చింది. ఈశ్వరుడు ఆ పరిస్థితిని సృష్టించాడు. పుచ్చుకుంటే తప్ప నడవని స్థితి ఆయనకి, అందుకని పుచ్చుకున్నాడు. గ్లాసుడు మంచినీళ్ళు పుచ్చుకున్నాడు, పుచ్చుకోకపోతే ఆయన ప్రాణం పోతుంది. తాగాడు మంచినీళ్లు, మీ ఇంట్లో తాగాడు. ఈశ్వరుడు మీకు 7 తరాలకి సరిపోయే ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. మీరు ఆయననే తిరస్కరించారు. మంచినీళ్ళ మజ్జిగ వెళ్ళమనన్నారు. ఉత్తర క్షణంలో ఐశ్వర్యం భ్రష్టమైపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. వ్యతిరిక్త ఫలితం కూడా అలాగే ఉంటుంది. మహాత్ముల మనసు సంతోషించినా అంతే, మహాత్ముల మనసు ఖేదపడినా అంతే. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఈ ఖేదపడుతుందేమో అన్న కోణాన్ని విస్మరించాడు. నీ వంటి పాత్రత కలిగిన వాడు నా ఇంటికి వచ్చాడు, నా భాగ్యం కదూ. ఏమిమ్మంటావు చెప్పు, నేను ఇచ్చేస్తానంటున్నాడు. పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్ట్వా ప్రాప్తోసి కౌశిక ఆద్యమే సఫలం జన్మం జీవితంచ సుజీవితం. చాలా పెద్ద మాట అండి రామాయణంలో. అద్యమే సఫలం జన్మం, నా జన్మ సఫలమైపోయింది. ఈ శరీరంతో ఉన్నందుకు ఇవాళ నేను ఒక భాగ్యాన్ని పొందాను. నిన్ను చూశాను, నువ్వు మా ఇంటికి వచ్చావు, ఇప్పుడు నువ్వు ఏదో అడుగుతావు, నేను ఇచ్చేస్తాను. చాలు. ఈ శరీరంతో ఉన్నందుకు ఈ చేత్తో నేను ఇస్తున్నాను అని ఇవ్వగలుగుతున్నాను. ఇంకింతకన్నా నాకేం కావాలి? నా జన్మ సఫలమైపోయింది. నేను ఇప్పుడు ఇంట్లో లేను, క్షేత్రంలో ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడికొచ్చావో అక్కడికి నీ తపశక్తి వల్ల నీ క్షేత్రం అవుతుంది. కాబట్టి నా ఇల్లు క్షేత్రమైంది నీ వల్ల. మహానుభావ, నా అదృష్టం, నీకేం కావాలి చెప్పు, నేను ఇచ్చేస్తానన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడా విశ్వామిత్రుడు? ఇది ఇద్దరికీ తేడా. చెప్పని అని వింటున్నాడు. బాగా అననిచ్చాడు, అన్నీ విని అన్నాడు, అవునులే, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, సత్యధర్మములను అనుష్ఠించావు, ధర్మాత్ముడవని 3 లోకములలో ఖ్యాతి గణించావు, వశిష్ఠుడికి శిష్యుడివి, వశిష్ఠుడి దగ్గర పాఠాలు నేర్చుకున్నావు. ఇప్పుడు గురువు గారికి కూడా పడింది.
ఎందుకంటే ఇప్పుడు కాదన్నాడు అనుకోండి ఆ గురువు గారి పేరు పోతుంది. ఇదా నువ్వు నేర్పింది, ఇస్తాను అని అడగకుండా ఇస్తానని అడిగిన తర్వాత నేను ఇవ్వనంటే చెప్పిన గురువు గారు ఏమైపోతారు? ఇవ్వను అని దశరథుడు అంటే గురువు గారు జోక్యం చేసుకోవాలి వశిష్ఠుడు. ఇది విశ్వామిత్రుడు మాట్లాడితే అలా ఉంటుంది. ఎంత గొప్పగా నేను అదే మీతో మనవి చేసింది. వాక్ అంటే ఎలా ఉంటుందో రామాయణం చెప్తుంది. అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అనకూడని మాట ఒక్కటి గబాలన నోటి వెంట అనేసి కారాగారాలకు పోతుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి మరణం తెచ్చేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి ఐశ్వర్యాన్ని పోగొట్టేసుకుంటారు. అనకూడని మాట ఒక్కటనేసి ఎంత ఉపద్రవమో తెచ్చుకుంటారు. అనవలసిన మాట ఒక్కటని మిత్రులందరినీ సంపాదించుకుంటారు. నాలుక అంత గొప్పదండి. అందుకు కదా శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు పంచాదారుల కన్నా పెరుగు తేనెల కన్నా శ్రీరామ నీనామం ఎంత రుచిరా అంటాం. ఏమిటండి ఆ మాటకు అర్థం? ఏమైనా అర్థం ఉందా? పాలు నాలుక మీద వేసుకుంటే రుచి తెలుస్తుంది, పెరుగు తెలుస్తుంది, తేనె తెలుస్తుంది, పంచదార తెలుస్తుంది. రామనామం కాగితం మీద రాసిన నాలుక మీద ఏంటి? ఇటు రుచి ఏమిటి దానికి? కాదు. రుచి అంటే ఏమిటో తెలుసా అండి? నాలుకతో చూసేటటువంటి అనుభవ జ్ఞానం కాదు. రామా, ఈ నాలుకతో తిన్న పాలు, నాలుకతో తిన్న పెరుగు, నాలుకతో తిన్న పళ్ళు ఈ శరీరంలో సప్తధాతువులయ్యాయి. చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ. ఈ నాలుకతో అన్న రామ ఇంకా మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసింది. ఇది దీని శక్తి. కాబట్టి రామ, శ్రీరామ నీనామం ఎంత రుచిరా, దీని శక్తి తెలుసుకున్నాను రా రామా అని చెప్పడం దాని భావం తప్ప. అంతేగాని అరటిపళ్ళులా తీయగా ఉంటుందా అండి, పాలల్లా కమ్మగా ఉంటుందా అండి, ఇది ఇలా ఎందుకు రాశారండి అని అడగకూడదు. అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. రసేంద్రియము అంటే నీకు పదార్థముల రుచి చెప్పడం కాదు, రసోవై సహా ఈశ్వరనామం పలకడంలో ఉన్న ఆనందాన్ని కూడా చెప్పాలి. అమ్మయ్యా, ఇవాళ ఎంత సంతోషంగా చెప్పుకున్నానండి శ్రీరామాష్టోత్తరం అని చెప్పుకున్నది అష్టోత్తరం. అంతేగాని విశ్వం విష్ణుహో అదొకటే వినపడుతుంది విష్ణు సహస్రంలో. ఆ తర్వాత ఇంకా వనమాలి గదీశాంగి వినపడుతుంది. ఎవడి కోసం ఆ చదువు? ఎందుకది? ఎవడడిగాడు నిన్ను చదవమని? మానేయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అను. నీకు టైం లేకపోతే అంతేగాని ఎందుకు వచ్చిన దిక్కుమాల పరిగెత్తడాలు? కాబట్టి అది నాలుకకు రుచి. నాలుక అన్ని ఇబ్బందులు తెస్తుంది, అంత ఉద్ధరిస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు అన్నాడు, వశిష్ఠ మహర్షి లాంటి గురువు చేత సంస్కరింపబడిన బుద్ధి కలిగిన నీవు ఇంత గొప్పగా మాట్లాడడం ఆశ్చర్యమే ఉందన్నాడు. ఇప్పుడు ఎవరు ఉలిక్కి పడాలి? వశిష్ఠుడు. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు ఆయన గాని అడిగాక ఈయన అయ్య బాబోయ్ అని ఇలా వేళ్ళు విరిచారనుకోండి, ఆయన ఈయన వంక చూస్తాడు, వశిష్ఠుడి వంక. ఇదే నేర్పావు అని. అప్పుడు ఆయన ఏమనాలి? నోరు మొయ్యి, నీకేం తెలుసు ఆయన అడిగింది అనాలి. అనాలా వద్దా? వశిష్ఠుడు అలా జోక్యం చేసుకునేటట్టు విశ్వామిత్రుడు చేయగలిగాడు. ఇది ఆయన ప్రజ్ఞ. పాపం అమాయకుడు ఎవరు? పుత్రవ్యామోహంతో తొందరపడిపోయి మాట్లాడేస్తున్నాను మహా అడిగితే ఏం అడుగుతాడు? ఏదో గుడి కడుతున్నానంటాడు, గోపురం కడుతున్నానంటాడు, అంతే కదా అనుకున్నాడు దశరథ మహారాజు. ఆయన అన్నాడు, ఏమీ లేదయా, నీ దగ్గరికి రావడానికి ఒక చిన్న కారణం ఉంది, దానికోసం వచ్చాను. అహం నియమమాతిష్టే సిద్ధ్యర్థం పురుషర్షభ తస్య విఘ్న కరౌ ద్వౌతు రాక్షసౌ కామరూపిణౌ. నేను సిద్ధి కొరకు ఒక యాగం చేస్తున్నాను. ఆ సిద్ధి కొరకు యాగం చేస్తున్నప్పుడు ఇద్దరు రాక్షసులు కామరూపంలో వస్తున్నారు. వాళ్ళు రూపం మార్చుకుని వస్తున్నారు, విఘ్నం కల్పిస్తున్నారు. దానివల్ల యజ్ఞం పూర్తవట్లేదు. ఎన్ని మాటలు యజ్ఞం చేసినా విఘ్నం వస్తోంది. అందుకని నేను మళ్ళీ లేచిపోవలసి వస్తోంది. అయితే అలా ఎందుకు లేచిపోతున్నావు? నువ్వు బ్రహ్మర్షివి కదా, నువ్వు ఒక్క సంకల్పం చేసి శాపం విడిచిపెడితే వాళ్ళు చచ్చిపోతారుగా. నువ్వు పూర్తి చేసుకోగలవుగా యాగం అంటే. ఏమైనా నేను కోప్పడతాను, శాపాలు పెడతాను అనుకుంటున్నావేమో. ఇప్పుడు అది మానేశాను, నేను బ్రహ్మర్షిని, నాకు అంతటా ఈశ్వరుడు కనపడుతున్నాడు. అందుకని ఆయన అన్నాడు, నచమే క్రోధముత్స్రష్టం బుద్ధిర్భవతి పార్థివ తథా భూతాహి సాచర్య నశాపస్తత్ర ముచ్యతే. నేను కోపంతో శాపం విడిచిపెట్టకూడదు ఆ యజ్ఞంలో, అందుకని నేను శపించట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యజ్ఞభంగం చేసేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు యజ్ఞభంగం చేసే సమయంలో ఆ ఇద్దరిని చంపడానికి మీ అబ్బాయిని నాతో పంపించన్నాడు. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమం. నీ కొడుకున్నాడే రాముడు,
సత్యపరాక్రముడు, చాలా తేజోవంతుడు. కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి. అదిగో ఆ జులపాల జుత్తుతో ఉన్న రాముడున్నాడే, గొప్ప అందగాడు, వాణ్ణి నాతో పంపించు, వాడిని తీసుకెళ్తాను, వాడు చంపుతాడు ఆ ఇద్దరు రాక్షసుల్ని అని. రామస్య రాజ్యశార్దూల న పర్యాప్తౌ మహాత్మన నచ పుత్రకృత స్నేహం కర్తుం అర్హసి పార్థివ. ఇప్పుడు దశరథుడు ఏం ఆలోచిస్తాడో కూడా పరకాయ ప్రవేశం చేసి విశ్వామిత్రుడు చెప్పేస్తున్నాడు. అమ్మో మా అబ్బాయిని పంపించడమా అండి అనకు. అనద్దంటున్నానో తెలుసా? నీకేం తెలుసో తెలుసా? నీ కొడుకన్న విషయం ఒకటే తెలుసు తప్ప ఆయనెవరో నాకు తెలుసు. నేను పంపించమంటున్నాను, నువ్వు పంపించేసేయి. నువ్వేమడిగితే అది ఇస్తానన్నావు, నేను అడిగాను, ఇచ్చేసేయి. తప్ప పుత్రుడి మీద స్నేహంతో, ఆయన మీద ప్రీతితో అయ్య బాబోయ్ ఇస్తే ఏమైపోతుందో అని ఇవ్వడం మాత్రం మానకు. అహంతే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ. నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, రాముణ్ణి నాతో పంపు, రాక్షసులు మరణించినట్టు అని చెప్పాడు. అంటే ఏమిటి? రాముడు క్షేమంగా ఉంటాడనే కదా. నువ్వు దేనికి భయపడాలి? రాముడికి ఏమైనా అవుతుందేమో అని. రాక్షసులు మరణిస్తారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానన్నాడు బ్రహ్మర్షి. విశ్వాసం అంటే, శ్రద్ధ అంటే, భక్తి అంటే ఏమిటండి? ఎదురుగుండా వచ్చి అర్ఘ్యం ఇవ్వడం, పాద్యం ఇవ్వడం కాదు, ఆయన చెప్పిన దాని మీద నమ్మకం ఉంచడం కదా. ఇప్పుడు చెప్పాడుగా, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానన్నాడుగా. పైగా ఇంకొక మాట చెప్పాడు, నువ్వు ఇంకా అనుమానపడుతున్నావేమో రాముణ్ణి పంపడానికి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితాః. రాముడెవరో నీకు తెలియదు. తెలియక నువ్వేమనుకుంటున్నావంటే, పిల్లాడు నా కొడుకు, వాడేమిటి రాక్షసుల్ని చంపడం ఏమిటి, పంపడం ఏమిటి, బాబోయ్ అటు దిటైతే అని అమంగళాన్ని ఆలోచిస్తుంది. ఇది ఎందుకు ఆలోచిస్తుందని విశ్వామిత్రుడు చెప్పగలిగాడో తెలుసా అండి? నేను అందుకే మీతో మనవి చేశా, రామాయణం మనస్తత్వ శాస్త్రము అని. మీకు ప్రీతి ఎక్కువ అయిపోతే అమంగళాన్ని అది భయపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు మీద నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి, 8ంటికి రావలసిన వాడు 8:45 అయిపోయినా రాలేదనుకోండి, వీడిని సైకిల్ స్పీడ్గా తొక్కద్రా, బ్రేకులు సరిచేయించుకోరా అంటే ఆ బ్రేకులు సరిచేయించుకోడు, స్పీడ్గా తొక్కుకొచ్చేస్తాడు. ఈ మధ్యన ఎక్కడేమో పెద్ద గొయ్యి తవ్వారు, అది కప్పెట్టలేదు, వీడు అటువైపు నుంచే వస్తాడు, ఏమైందో ఏమో అంటాడు. ఆ గోతులో పడిపోయాడో, కింద పడిపోయాడో, కాళ్ళు విరిగిపోయాయో, చేతులు విరిగిపోయాయో, హాస్పిటల్కి తీసుకెళ్లారో అనలేడు. మనసు అంగీకరించాక ఏమైందో ఏమో అంటాడు. అంతేగాని మాస్టర్ బహుశా 9 వరకు కూడా లెక్కలు నేర్పుతున్నాడు, ఉత్సాహంగా నా కొడుకు వింటుంటాడు అంటాడేంటి? అతి ప్రీతి అమంగళాన్ని ఊహించి భయపడుతుంది. కాబట్టి ఇది కనిపెట్టాడు. లేక పుట్టిన పిల్లలు కదండి, బెంగ పెట్టుకుని పంపిస్తే ఏమైనా అయిపోతాడు అనుకుంటున్నావేమో, అలా బెంగ పెట్టుకోకు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రాముడు సత్యపరాక్రముడయ్యా, రాముడెవరో నాకు తెలుసు. నువ్వు అలా అంటున్నావు, కానీ నువ్వు అనుకున్నది నిజమని ఎలా అనుకుంటాను అంటావేమో. వశిష్ఠోపి మహాతేజ ఏతే మే తపసి స్థితాః. నాకెంత తెలుసో వశిష్ఠుడికి అంత తెలుసు. అడుగు, నీ కొడుకేనో లేకపోతే ఇంకేమన్నానేమో రాముడు అడుగు, చెప్పేస్తాడు వశిష్ఠుడు. ఆయన విష్ణు అన్న విషయం మాకు తెలుసు, నీకు తెలియదు, వచ్చిన గొడవ. కాబట్టి వశిష్ఠుడికి తెలుసు. పోనీ నేను చెప్తే నమ్మ, వశిష్ఠుడు చెప్తాడు నమ్ముతావా? ఇక్కడున్న తాపసులు చెప్తారు నమ్ముతావా? మేమందరం చెప్తున్నాం, నీ కొడుకు కేవలం నీకు నీ కొడుకులా కనపడుతున్నాడు. నీ కొడుకు కాకుండా ఆయన ఇంకోటి, ఆయన సత్యపరాక్రమం, ఆయన పరాక్రమానికి అడ్డు లేదు. పంపవయ్యా. ఇదితే ధర్మలాభంచ యశశ్చ పరమం భువి స్థితం ఇచ్చసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి. నువ్వు రాముణ్ణి నాతో పంపావా, భూమి మీద ధర్మం నిలబడుతుంది, ఆయనకి అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది. రాముడు ఎన్నిటిని పొందుతాడో నాతో వచ్చిన తర్వాత నువ్వు చూద్దువుగనివి, పంపించు. యది యనుజ్ఞాః కాకుత్సా దదతే తవ మంత్రిణః వశిష్ఠ ప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ. నీ చెప్పానని పంపించద్దు, వశిష్ఠుడిని అడుగు, నాతో పంపించచ్చో పంపించకూడదో. విశ్వామిత్రుడితో పంపించడానికి అడ్డేమిటండి అని నీకు అనిపిస్తే అప్పుడు పంపించు. నీ మంత్రుల్ని కూడా అడుగు, వాళ్ళు కూడా పంపమంటేనే పంపించు. పోని నా ఎదురుగుండా మాట్లాడడానికి భయమా, పక్కకి తీసుకెళ్ళి అడుగు కులగురువుని, పంపించమంటే పంపించు, లేకపోతే వద్దు. ఇన్ని చెప్తున్నాడు. ఎవరు అడగకుండా ఇచ్చేస్తానన్నాడో వాడు ఇచ్చే స్థితిలో లేదు తీరా అడిగాక అని విశ్వామిత్రుడు కనిపెట్టాడు. ఇన్ని చెప్తున్నాడు పంపించమని, ఇప్పుడు నిలబడగలడా మాట మీద? సరే రామా వెళ్ళిపో అని అనలేడు. ఎందుకు అనలేడో చెప్తాడు తప్ప నేను పంపుతానని మాత్రం అనలేడు. ఇది పుత్రవ్యామోహం అంటే, ఇది పుత్రేష.
దశరథుడు మాత్రం ఎలా అతీతుడండి, లేక లేక బిడ్డల్ని కన్నవాడు, అందున ధర్మాత్ముడు సుగుణాభిరాముడు, ఏమని పంపిస్తాడు పిల్లాన్ని. ఆయన బాధ ఆయింది. దశరథుడిని చూస్తే జాలే వేస్తుంది పాపం ఒక్కొక్కసారి. కాబట్టి ఈ మాటలు చెప్తే దశరథుడు అన్నాడు, ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతాం మస్య పశ్యామి సహరాక్షసై. రామచంద్రమూర్తికి ఇంకా 16 ఏళ్లు కూడా రాలేదు. పిల్లవాడు రామో రాజీవలోచన, పద్మముల యొక్క రేకుల వంటి కనురెప్పలున్నవాడు. రాత్రి అయితే పిల్లాడు ఇట్టి నిద్రైపోతాడు. రాక్షసులో రాత్రి యుద్ధం చేస్తారు. ఇంత చిన్న పిల్లాడు రాక్షసులతో యుద్ధం ఎక్కడ చేస్తాడండి? పైగా ఆయనకేమి ఇంకా అస్త్రాలు శస్త్రాలు అవి ఏమీ రావు. వాళ్ళు టక్కులు టమారాలు గారడీలు మాయా విద్యలు రాత్రులు యుద్ధాలు అన్నీ వచ్చిన వాళ్ళు కామరూపులు. వాళ్లతో పిల్లాడా యుద్ధం చేస్తాడు? చెయ్యలేడు. నా మాట వినండి. బాలో అకృత విద్యశ్చ నచవేత్తి బలాబలం నచాస్త్ర బల సంయుక్తో నచయుద్ధ విశారద నచాసౌ రాక్షసాం యోగ్య కూటయుద్ధాహితే ధ్రువం విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే జీవితుం మునిషార్దోలా నరామం నేతుమర్హసి. షష్టిర్వర్ష సహస్రాణి మమ జాతస్య కౌశిక దుఃఖే నోత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి. ఎందుకు కొడుకుని పంపించచ్చో విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఎందుకు పంపలేడో దశరథుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఏదైనా ఇచ్చేస్తానన్నవాడు. ఆయన అంటున్నాడు, మీరు దయతలచండి, పిల్లాడు ఏం తెలీదు, యుద్ధానికి వస్తే ఏమైనా అయిపోతాడు. రాక్షసులతో యుద్ధం వాడి వల్ల కాదు. బొత్తిగా 16 ఏళ్లు కూడా లేవు. ఇంకొకటి చెప్పనా, నాకు 60,000 సంవత్సరాల వయస్సు. అక్కడ చెప్పుకుంటున్నాడు షష్టిర్వర్ష సహస్రాణి, 60,000 సంవత్సరాల వయస్సు వచ్చాక ఇక పిల్లలు పుట్టరు అనుకుంటున్నప్పుడు పుట్టాడు సుగుణాభిరాముడు. అటువంటి కొడుకుని విడిచిపెట్టి ముహూర్త కాలం కూడా నేను బతకలేను, వాడిని చూడకుండా ఉండలేను, అందుకని నా దగ్గర నుంచి వాడిని తీసుకెళ్ళిపోకండి అన్నాడు. అంటే మీకు ఏ అనుమానం వచ్చి ఉంటుందో, కొంతమందికి నాకు తెలిసి 60,000 సంవత్సరాలు బ్రతకడం ఏమిటండి అని అనుకోవచ్చు. యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఆయు ప్రమాణం ఒక్కొక్కలా ఉంటుంది. త్రేతాయుగంలో ఆయు ప్రమాణం 1000 సంవత్సరాల మీది. అందుకని 60,000 సంవత్సరాలు దశరథుడు ఉన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత పౌలస్య వంశ ప్రభవో రావణో నామ రక్షత. అడిగాడు పైగా, ఎవరితో యుద్ధం చెయ్యాలి? చిన్న పిల్లాడు, వాణ్ణి పంపమని అడుగుతున్నావు, ఎవరితో యుద్ధం చెయ్యాలో అసలు నాకు చెప్పు అన్నాడు. పౌలస్య వంశ ప్రభవో రావణో నామ రక్షత స బ్రాహ్మణా దత్తవర త్రైలోక్యం బాధతే భృశం మహాబలో మహావీర్యో రాక్షసై బహుభిర్వృత శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిప సాక్షాద్ వైశ్రవణ భ్రాత పుత్రో విశ్రవసో మునే యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్త మహాబల తేన సంచోదితౌ ద్వౌతు రాక్షసౌ సుమహాబలౌ మారీచ సుబాహుశ్చ యజ్ఞ విఘ్నం కరిష్యత. రావణాసురుడు అనేటటువంటి 10 తలలు కలిగినటువంటి ఒక రాక్షసుడు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి యక్ష కిన్నెర గంధర్వ కింపురుషాది అనేక జాతుల చేత మరణం పొందకుండా వరాన్ని పొంది ఆ వరముల చేత విశేషమైనటువంటి పరాక్రమం వీర్యం ఉద్ధతి కలిగినటువంటి వాడై లోకాల్ని బాధిస్తూ మహర్షులు యజ్ఞములు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వాడు ఇవాళ తానే స్వయంగా వచ్చి నా యజ్ఞాన్ని విధ్వంసం చెయ్యకపోయినా మారీచుడు సుబాహుడు అనేటటువంటి 2 రాక్షసుల్ని తన పనుపున పంపి నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నాడు. వాళ్ళని చంపడం కోసం రాముణ్ణి తీసుకెడుతున్నానన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టు ఇంకా కింద పడిపోయాడు దశరథుడు. అసలు నేనొస్తానన్నాను, ఇప్పటిదాకా నా సైన్యంతో వస్తానన్నాను, నేను యుద్ధం చేస్తానన్నాను, నేను కూడా రానన్నాడు. నా వల్ల కాదు. రావణాసురుడి పనుపున వచ్చినటువంటి రాక్షసులతో యుద్ధమా? నా వల్ల అవుతుందా? ఈ సైన్యం నిలబడుతుందా? నేను నా సైన్యమే నిలబడవు, ఇక రాముడు నిలబడతాడా? ఇక మీరు అడగవద్దు, నేను ఇవ్వను, నేను పంపనన్నాడు. అన్న తరువాత చూశాడు విశ్వామిత్రుడు. ఆయన ఎక్కువ మాట్లాడాడుగా. ఆయన అన్నాడు, యదీతంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం విద్యా ప్రతిజ్ఞ కాకుత్సా సుఖీభవ సబాంధవ అన్నాడు. హో, ఇన్ని చెప్పినా నీ కొడుకుని పంపించావు. నేను అడగకుండానే నువ్వు అడిగింది ఇస్తానని నాకు మాటిచ్చి నేను నోరు విప్పి అడిగిన తరువాత నేను అడిగిందే ఇవ్వలేనని మాట తప్పిన సత్యమునందు ధర్మమునందు నిలబడలేనటువంటి రాజైన ఓ దశరథ, నీవు నీ బాంధవులతో 10 కాలములు క్షేమముగా ఉందువుగాక అన్నాడు. ఇప్పుడు శపించలేదు, ఆశీర్వచనం చేశాడు. ఎందుకు? అంత గొప్పవాడివి కాబట్టి, మాట మీద నిలబడలేని వాడివి. ఇంకింతకన్నా బాధ ఇంకోటి ఉంటుందండి అని తిరిగి వెళ్ళిపోతూ వశిష్ఠుడి వంక చూశాడు.
చెప్పానుగా విశ్వామిత్రుడు మాట అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఆయనకి కోపం వస్తే విశ్వామిత్రుడంటే సామాన్యుడేం కాదు, మహానుభావుడు ఆయన, గాయత్రీ మంత్ర ద్రష్ట. భూమి అంతా కదిలిపోయిందిట. 33 కోట్ల మంది దేవతలు భయపడ్డారు ఆయన ఏ వాక్కు విడిచిపెడతాడోనని. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాత్ ధర్మయువాపరః ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ నధర్మం హతుమర్హసి. ఏమనుకుంటున్నావయ్యా దశరథ మహారాజా, విశ్వామిత్రుడంటే ఈయన సామాన్యమైనటువంటి వాడు కాడు, సాక్షాత్ ధర్మయువాపరః. ఆయన రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి వాడు, చాలా గొప్ప వ్రతములను అనుష్ఠించినటువంటి వాడు. ఈయన త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ స్వధర్మం ప్రతిపద్వస్య నాధర్మం ఓఢుమర్హసి. నువ్వు ఇంతకాలం ఇక్ష్వాకు కులంలో చాలా ధర్మాన్ని అనుష్ఠించిన వాడివి అని పేరు పొందిన వాడివి. ఇప్పుడు ఇచ్చిన మాట ఇవ్వను అని చెప్పి మాట తప్పి నీ ధర్మం పాడు చేసుకోకు. పైగా నువ్వు కాని అటువంటి పని చేశావో ఇష్టాపూర్తవదో భూయాత్ తస్మాద్రామం విసర్జయ, నీ ఇష్టాపూర్తములు నశించిపోతాయని చెప్పాడు. ఇష్టాపూర్తములంటే, పూర్తములంటే ప్రజలకి పనికొచ్చేవి. బావులు తవ్వడం, తోటలు వేయడం, ఏదో అన్నదానానికి పెద్ద పెద్ద మంటపాలు కట్టించడం, తోటలు వేయడం, అదేంటి శరణార్థులైనటువంటి వారికి బాటసారులకి విశ్రాంతి తీసుకోవడానికి మంటపాలు కల్పించడం, వీటిని పూర్తములు అంటారు. ఇష్టములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం. విశ్వామిత్రుడి వంటి మహర్షికి మాట ఇచ్చి తప్పితే నువ్వు చేసిన పుణ్యం అంతా నశించిపోతుంది. ఏమనుకుంటున్నావు? పుణ్యం నశించిపోయిన తర్వాత ఇబ్బంది పడిపోతావు. కాబట్టి విడిచిపెట్టేసేయి, రాముణ్ణి పంపించు. ఏమనుకుంటున్నావో ఆయనంటే, కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం శక్షంతి రాక్షసాః గుప్తం కుశికపుత్రేణ జ్వలనేనామృతం యథా. విశ్వామిత్రుడితో నువ్వు రాముణ్ణి పంపించావా, రాముడికి అస్త్రశస్త్రములు తెలిసి ఉండని తెలియకపోని పర్వాలేదు, అమృత భాండాన్ని అగ్నిహోత్రం కాపాడితే ఎలా ఉంటుందో అలా రాముడికి ఏ ఆపద రాదు. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం. విశ్వామిత్రుడంటే సామాన్యుడు అనుకుంటున్నావు. రాశీభూతమైనటువంటి తపస్సు, రాశీభూతమైన ధర్మం, రాశీభూతమైన పరాక్రమం. లోకంలో ఇంకా ఆయన కన్నా బుద్ధిమంతుడు లేడు, అంతటి మహానుభావుడు. ఆయనకి వృషాశ్వుడు అనబడేటటువంటి ఒక రాజు దక్ష ప్రజాపతి కుమార్తెలతో కలిసి తనకి జన్మించినటువంటి అనేక అస్త్రశస్త్రములను ఈయన రాజుగా ఉండగా ధారపోసేశాడు. ఈయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు లోకంలో ఎవ్వరికీ తెలియవు. ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన యజ్ఞాన్ని ఆయన రక్షించుకోలేక కాదు. ఈ మిష పెట్టి నీ కొడుకుని తీసుకెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ధనుర్వేదాన్నంతటిని రాముడికిచ్చి లోకంలో రాముడితో సమానమైన వీరుడు లేడు అన్న రీతిలో తయారు చేయడానికి వచ్చాడు మహానుభావుడు. ఇంటికొచ్చిన శిరిని వదులుకుంటున్నావు, పంపవయ్యా విశ్వామిత్రుడితో. తేషాం నిగ్రహణే శక్తః స్వయంచ కుశకాత్మజః తవ పుత్ర హితార్థాయ త్వాం ఉపేత్యాభియాచతే. అడిగినట్టు అడిగిన వాణ్ణి రామచంద్రమూర్తిని ఆయనతో పంపించు అన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడి యొక్క మాట వినగానే అమ్మో ఇంత ఉపకారం చేయడానికి వచ్చాడా అనుకున్నాడు. కొడుకుని పిలవండి అనలేదుట. ఇప్పుడు గబగబా లేచాడు. తథా వశిష్ఠే బ్రవతి రాజా దశరథస్తుతం ప్రహృష్టవదనో రామం అజుహావస లక్ష్మణం. లక్ష్మణ సహితుడైన రాముణ్ణి తీసుకురావడానికి దశరథ మహారాజు గారు స్వయంగా తానే అంతఃపురంలోకి వెళ్ళాడు. కౌసల్యతో చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆశీర్వచనం చేశారు. ఆ కొడుకుని తీసుకొచ్చాడు. సపుత్రం మూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. ఇప్పుడు ఇచ్చేటప్పుడు మనసులో ఏమీ వ్యగ్రత లేదు, చాలా సంతోషంగా. సపుత్రము మూర్ధ్యుపాఘ్రాయ, పిల్లవాడికి పిల్లకి ఒక వయసు వచ్చిన తరువాత శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టకూడదు. ఆశీర్వచనం తండ్రిది ఏమిటంటే 2 చెంపలు పట్టుకుని శిరస్సు వంచి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకోవాలి. రామాయణం ధర్మశాస్త్రం కాబట్టి వంచి దశరథుడు రాముణ్ణి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి పంపించాడు. పుష్పవృష్టిర్మహత్సాసీత్ దేవదుంధిమినిస్వనై శంఖదుంధిమిర్ఘోష ప్రయాతేతు మహాత్మని. విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడం అన్న ఘట్టం శ్రీరామాయణంలో ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి సాక్ష్యం ఇదే. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో కలిసి రాముడి వెనక లక్ష్మణుడు, ఎందుకంటే రాముడిని విడిచి ఉండడు కదా, ఇద్దరూ విశ్వామిత్రుడితో కలిసి బయలుదేరితే దేవదుందుబులు మోగేయట.
దేవతలందరూ హర్షంతో సంతోషించారట, అప్సరసలు నాట్యం చేశారట, పుష్పవృష్టి కురిసిందిట, అంతఃపురంలో శంఖ భేరీ నాదములు మిన్నుముట్టేట. మహానుభావుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ విశ్వామిత్రుడి వెంట వెడుతున్నారు. వాల్మీకి మహర్షి ఎంత పొంగిపోయారంటే ఇటొక తూణీరం ఇటొక తూణీరం, 2 బాణ తూణీరాలు కట్టుకున్నారు రామలక్ష్మణులు. మధ్యలో తలకాయ, ఇటొక తూణీరం ఇటొక తూణీరం. ముందు విశ్వామిత్రుడు నడిచి వెడుతున్నాడు, ఈ చేత్తో కమండలం ఈ చేత్తో బ్రహ్మదండం పుచ్చుకుని ఆయన నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. వాల్మీకి మహర్షి అన్నారు, ఈ 2 తూణీరాలు మధ్యలో తలకాయతో 3 తలల పావులు 2 విశ్వామిత్రుడి వెంట వెడితే ఎలా ఉందో అలా ఉన్నది ఆ సన్నివేశం. కాదుట, చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం దండం పట్టుకుని ముందు నడిచి వెడుతుంటే వెనక 2 అశ్వినీ దేవతలు రూపలావణ్యం ఉన్న వాళ్ళు నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సన్నివేశం. కాదుట, పరమశివుడు తపో దురంధరుడు మహానుభావుడు, ఆయన దర్శనమే మంగళకరం. అటువంటి పరమశివుడు బ్రహ్మదండాన్ని కమండలాన్ని పట్టుకుని హిమవత్ పర్వతం మీద నడుస్తుంటే కుమారస్వామి 2 రూపాలు ధరించి ఆయన వెనక నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ సన్నివేశం. అలా నడిచి వెడుతున్నారట. ఎక్కడికి వెడుతున్నాం గురువుగారు, మనం ఎంత దూరం నడవాలి గురువుగారు అడగలేదు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు నడుస్తున్నారు. ఇది గురు శుశ్రూష అంటే. గురువుగారు వెడుతున్నారు, మనం వెడుతున్నాం అంతే. గురువుగారికి తెలుసు మన ఎక్కడ ఆపాలో, గురువుగారికి తెలుసు మనకేం పెట్టాలో. వెళ్ళిపోతున్నారు. వెళ్ళాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు పిల్లలు ఇద్దరి వంక. 2 పిల్లలు ఇలా నవ్వుతూ చూశారు. అప్పటి వరకు ఇలా ముట్టుకుని గురువుగారే ఎక్కడికి వెళ్తున్నాం గురువుగారే, ఇంకా ఎంత నడవాలి గురువుగారే, ఏమీ అడగలేదు. చిన్న పిల్లలు, పూర్వం ఎప్పుడు అలా నడిచిన వారు కారు, అంత కష్టపడిన వారు కాదు. ఎంత గురుభక్తిరా వీళ్ళకి, నా వెంట ఎలా నడిచి వచ్చేస్తున్నారా, రథాల్లో వెళ్ళవలసిన వాళ్ళు, గుర్రాల మీద వెళ్ళవలసిన వాళ్ళు, ఏనుగుల మీద అంబారీలో తిరగవలసిన వాళ్ళు నా వెంట నడిచి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాట. ఇది గురువు అంటే. కడుపు నిండిపోయింది. అబ్బా ఏమి శిష్యులు రా నా శిష్యులు అనుకున్నట్ట. తన వెంట నడిచొచ్చినందుకు ఎక్కడికి అని అడగనందుకు గురువుగా విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా అండి? ఇలా తిరిగి చూసి నవ్వాడు. నవ్వి రాముణ్ణి పిలిచన్నాడు, గృహాణవచ్చశీలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా. రామా, కమండలంలో ఆ నీళ్లు తెచ్చుకుని కూర్చో, ఆచమనం చెయ్యి, నీకు బల అతిబల అని 2 విద్యలు ఉపదేశం చేస్తున్నానన్నాడు. ఏం చేస్తాయి అవి? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా ధర్షైర్షంతి నైరుతాః నబాహ్వోః సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన త్రిషు లోకేషు వై రామ నభవేత్ సదృశస్తవ సౌభాగ్యేన దాక్షిణ్యేన జ్ఞానే బుద్ధినిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. నీతో రామ, నువ్వు ఈ బల అతిబల అన్న 2 విద్యలు నా దగ్గర స్వీకరించి ఈ మంత్రముల యొక్క సమూహం అయితే మంత్రగ్రామం అంటారు. అనేక మంత్రాలని నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తున్నాను. ఇవి నువ్వు తీసుకుంటే నశ్రమో, నీకు ఎంత దూరం నడిచినా, ఎన్ని రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు శ్రమ ఉండదు. నజ్వరో, నీకు జ్వరం రాదు. వాతేన రూపస్య విపర్యయ, వాతాది ప్రకోపములు కలిగి రూపం చెక్కు చెదరదు. నచ సుప్తం ప్రమత్తం వా, నువ్వు నిద్రపోతున్నప్పటికీ రాక్షసాదులు నిన్ను ఏమీ చెయ్యలేరు. నీతో సదృశమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడికి ఈ లోకంలో ఎవ్వడూ ఉండడు. నీతో సమానమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఈ ప్రపంచం మొత్తం మీద ఇంకొకడు ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప మంత్రములను, అటువంటి మంత్ర గ్రామాన్ని నీకు ధారబోసేస్తున్నాను, తీసుకోమన్నాడు. ఆ మంత్రగ్రామాన్ని తీసుకున్నారు. ముందుకు వెళ్ళారు. సాయంకాలం అయింది. ఆయన నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. గురువుగారు సంధ్యావందనం చేసుకున్నారు, పిల్లలిద్దరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ముగ్గురు కలిసి తృణములతో, అంటే గడ్డి పరకలతో చేయబడినటువంటి పక్క ఒకటి అక్కడ వేశాడు. అంటే 4 గడ్డి పరకలు అక్కడవి ఇక్కడవి ఏరి తీసుకొచ్చి అక్కడ వేశాడు. పడుకోండి అన్నాడు. తను పడుకున్నాడు. పడుతుందా నిద్ర? హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారట? తృణశయనే శుచితే సహోషితాభ్యాం అంటారు మహర్షి. తృణశయనం అంటే గడ్డి పరకల మీద పడుకోమన్నాడు. పడుకున్నారట. వాళ్ళకి నిద్ర ఎందుకు పట్టిందోట తెలుసా అండి? గురువు గారిలా మాట్లాడలేదుట. తాతగారు
ఇద్దరు మనవల్ని చెరువు పక్క పడుకోబెట్టుకుని వాళ్ళని లాలించి మంచి కథలు చెప్తూ వాళ్ళకి అన్ని వర్ణించి చెప్తుంటే వాళ్ళు తాతగారి పక్కన ఇరుక్కుపోయి, తాతగారు పడుకున్నదే సింగిల్ కాట్ బెడ్ అయినా తాతగారు పడిపోతారని ఇద్దరు మనవల్ని నడువుల మీద చేతులేసి దగ్గరగా పడుకోబెట్టుకుని ఇలా చూస్తూ కథ చెప్పలేదు. వీధిలో పడుకున్నారు, వేసవికాలం ఆకాశం వంక చూసి, ఆ ఆకాశం చూశారా, ఆ నక్షత్రాలు చూశారా, ఆ సప్తర్షి మండలం చూశారా, అందులో వశిష్ఠుడని ఉంటాడు, మహానుభావుడు, ఎంత గొప్పవాడో తెలుసా వశిష్ఠుడు, ఆయన రామచంద్రమూర్తికి కులగురువు అని చెప్తుంటే తాతగారి చెవి దగ్గరగా ఇద్దరు మనవలు అలా ముఖాలు పెట్టి తాతగారు కదులుతున్న నోరు వంక చూస్తూ ఆ మాటలు వింటూ అందులో లయమైపోయి, మనం ఇరుక్కు పడుకున్నాం కదిలితే పడిపోతామన్నది కూడా మరిచిపోయి తాతగారు మాట్లాడుతుంటే నిద్రపోతే ఊ ఊ అండం మానేస్తే తాతగారు అటు ఇటు చూసి ఇద్దరూ నిద్రపోయారని లేచి పక్క మీద సర్ది తాను దుప్పటి దులుపుకుని కింద పడుకున్నట్టు ఇంత అలవాటు పడినటువంటి హంసతూలికా తల్పాలకి అలవాటు పడి నిద్రపోయేటటువంటి రామలక్ష్మణులు అత్యంత ఆదరంతో ప్రేమతో ఆ విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతున్న మాటలు కథలు వింటూ ఆదమరిచి నిద్రపోయారట ఇద్దరు. నిద్రపోతే విశ్వామిత్ర మహర్షి కూడా నిద్రపోయారట. ఏమి రామాయణం అండి! కళ్ళకి కట్టిస్తారు మహర్షి. గురువు యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. అది గురువు అంటే. ఆదరంతో దిగవలసిన చోట దిగిపోతాడు, ఎక్కవలసిన చోట పైకెక్కుతాడు. ఆ ఆరోహణ అవరోహణలలో శిష్యుణ్ణి పైకెక్కిస్తాడు, జారిపోకుండా తనతో తిప్పుకుంటాడు, సామాన్యుళ్ళ ఉంటాడు. ఎక్కవలసిన చోట తనేమిటో ఎక్కి నిలబడి చూపిస్తాడు, పైకి లాగుతాడు. తెల్లవారిపోయింది, పిల్లలు కదూ బడలిపోయారు, ఇద్దరూ నిద్రపోయారు. ఆయనో బ్రాహ్మీ ముహూర్తానికి లేచిపోయాడు, ఆయన అలవాటు అయింది. విడిపోయాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసేసుకున్నాడు, అనుష్ఠానం పూర్తయిపోయింది. వచ్చాడు, చూశాడు, సూర్యోదయం అవుతోంది, ఎర్రటి కాంతి వస్తోంది. పిల్లలిద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. చూశాడు, నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని వాళ్ళు పుట్టిన తరువాత బయట ఉన్న వ్యక్తి అనుభవించడంలో మొట్టమొదట అనుభవించిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. ఎందుకంటే అప్పటి వరకు కౌసల్య చూసింది ఆ అందం, సుమిత్ర కైకేయి చూసింది, దశరథుడు చూశాడు, బయట వాళ్ళు చూడలేదు. విశ్వామిత్రుడు తృణశయనం మీద పడుకోబెట్టాడు ఇద్దరిని. అయినా వాళ్ళని నిద్ర లేపేటప్పుడు వాళ్ళ యొక్క ముఖ సౌందర్యాన్ని చూశాడు, ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూశాడు. చూసి అంటాడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం మీతో నేను మనవి చేశాను. ఆయన అంటాడు, కౌసల్యా సుప్రజా రామ, కౌసల్య యొక్క మంచి సంతానమైన రామ నిద్రలే. ఇక్కడ బహుభంగిమలు అనుభవించారు పెద్దలు. ఏం దశరథ సుప్రజా రామ అనకూడదేమిటి? సాధారణంగా మనం అప్లికేషన్లో ICHRVVB కోటేశ్వరరావు సన్ ఆఫ్ అంటే తండ్రి గారి పేరు రాస్తాం తప్ప అమ్మగారి పేరు రాయం, నాన్నగారి పేరు రాస్తాం. ఈయన తండ్రి గారి పేరు పెట్టి పిలవలేదు, కౌసల్యా సుప్రజా రామ అన్నాడు. ఇన్ని భావాలో తెలుసా అండి మనసులో? మీ నాన్నని వివాహం చేసుకున్న తర్వాత పట్టమహిషి అయినా ఆవిడికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రం చేసుకున్నాడు, బాధపడలేదు. నాకు పుట్టలేదు, వాళ్ళకు పుడితే చాలని దశరథుడు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. సుమిత్రకి పుట్టకపోతే యవ్వనంలో ఉన్న కైకమ్మని తెచ్చుకున్నాడు. అసలు కౌశల్య ఇంటికి రాకుండా కైకమ్మ మందిరంలో గడిపాడు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయినా ఆవిడ మాటే వినడం మొదలెట్టాడు. అయినా మీ అమ్మ నొచ్చుకోలేదు. మహాపతివ్రత అయి ఎప్పుడూ దశరథ మహారాజు గారిని అనువర్తించి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకుని ఇన్ని పూజలు చేశాను, నా కడుపు పండలేదు అనలేదు. ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంది. ఎంత నమ్మకం ఉన్నదో మీ అమ్మ. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ కాదు, నేను మీ నాన్నని వెళ్ళి పంపించవయ్యా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నానంటే ఇలా ఇలా అన్నాడు. వశిష్ఠుడు జోక్యం చేసుకున్న తర్వాత తనే వచ్చాడు. మీ అమ్మ మాత్రం అసలు ఎవరనాలి పంపనని, లేక పుట్టినవాడు తీసుకెళ్లి విశ్వామిత్రుడికి ఇచ్చేస్తారా అనాలి. అలా అన్నట్టు రామాయణంలో లేదు, ఇచ్చేసింది వెంటనే ఆశీర్వచనం చేసి. నా మీద నమ్మకం మీ అమ్మది, మీ నాన్నది కాదు. కాబట్టి ఓ కౌసల్య కొడకా, కౌసల్యా సుప్రజా రామ. కడుపులో అదొక ఆనందం. మీ అమ్మకి నా మీద నమ్మకమయ్యా కాదు,
రామా, నువ్వు పుట్టాలంటే మీ నాన్న అశ్వమేధయాగం చేస్తే ఆయన పాపం పోయింది. అశ్వమేధయాగం చెయ్యాలంటే 3 కత్తులతో నవ్వుతూ గుర్రాన్ని చంపి ఓ రాత్రంతా గుర్రాన్ని భర్తని పట్టుకున్నట్టు పట్టుకుని పడుకుంది మీ అమ్మ. పడుకుని అప్పుడు ఆ అశ్వం యొక్క వపని తీసి అగ్నిహోత్రంలో వ్రేలిస్తే మీ నాన్న యొక్క పాపం పోయింది. మీ అమ్మ ఎంత కష్టపడిందయా నువ్వు పుట్టడం కోసం. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ, మనిషిగా ఈ లోకంలో పుడతానని ప్రతిజ్ఞ చేసి విష్ణు భగవాన్ నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. మనిషిగా పుట్టాలి అంటే అమ్మ కడుపులో పుట్టాలి, అమ్మ కడుపులో పెరగాలి. ఏవి గర్భవాసం అయ్యా, అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి. అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన కడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌసల్య. కడుపార మోసింది నిన్ను 12 నెలలు. మోసి కౌసల్యానందనుడు అని పేరు తెచ్చుకున్నావు. మీ అమ్మ మొట్టమొదట ప్రసవించినప్పుడు నిన్ను చూసుకుని ఎంత మురిసిపోయిందో. ఇంత ప్రసవ వేదన పడి కన్నాను, సుగుణాభిరాముడు నా తండ్రి ఎంత ముద్దులులుకుతున్నాడో. ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని కన్న కడుపు ఎంత పొంగిపోయిందో. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. మామూలు రామ అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు, పరశురాముడు, ఆయన వస్తాడేమో. అందుని కౌసల్యా సుప్రజా రామ. దశరథుడి పేరెత్తితే ఆయన క్షత్రియుల్ని చంపుతుంటాడు కోపం. కౌసల్య పేరెత్తితే ఆయనతో గొడవ ఉండదు. ఆడదాని పేరెత్తాళ్లే ఫోన్లేని ఊరుకుంటాడు, వెళ్ళిపోతాడు. అందుని ఎక్కడైనా ఉన్నాడో ఏమో, నీకు మంగళమగుగాక, నీకు భద్రమగుగాక. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఎన్ని భావాలండి విశ్వామిత్రుడివే. అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే. మనందరం ఊహ చేసి ఈశ్వరుడు నిద్రపోయాడు అనుకుని లేపుతున్నాం. విశ్వామిత్రుడు నిజంగా తన కన్నుల ముందు నిద్రపోయాడు మనుష్యుడిగా. రాముడు నిద్రపోయిన రాముణ్ణి నిద్ర లేపాడు. ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది. కాబట్టి మొట్టమొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగాలు మారిపోయినా నాకే దక్కుతుంది. అది వెంకటేశ్వర సుప్రభాతం అవని, సింహాచల నృసింహ సుప్రభాతం అవని. ముందు మాత్రం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నీ చెప్పిన శ్లోకమే చెప్పాలంతే సుప్రభాతం. ఏ దేవాలయంలో ఈశ్వరుణ్ణి లేపినా నేనన్న మాటతోనే లేవాలి. ఆ అదృష్టాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను. ఇలా సొంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్ను కని నాకు ఇచ్చింది, లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలుట కడుపులో, ఎంత సంతోషమో ఆయనకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు, క్షత్రియుడివి, యజ్ఞోపవీతం ఉంది, నువ్వు ధర్మం పాటించాలి. ధర్మం అంటే ఏమిటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటి వాడివి. ధర్మం అంటే తెలుసుకోవడం కాదుగా, అనుష్ఠించడంగా. సంధ్యావందనం చెయ్యాలిగా, దాని ఎందు త్వర ఉండాలిగా. మరి సూర్యోదయం అయిపోతే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలిగా, అర్ఘ్యం ఇవ్వాలిగా. అందుకని తొందరగా నువ్వు లేవద్దు, నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యొద్దు. కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతోంది. నిద్రపోతున్న వాడిని కారణం చెప్పకుండా లేపకూడదు. అందుకని కారణం చెప్తున్నాను రామా. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూలా. నువ్వే సామాన్యుడివి కావు, నరులలో శ్రేష్ఠుడివి. రేపు పొద్దున్న యుగాలు మారిపోయినా మనుష్యుడన్నవాడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే నువ్వు చెప్పినటువంటిది, నువ్వు చేసినదే దృష్టిలో పెట్టుకుని చేస్తారు. కాబట్టి రామా, నువ్వు నిద్రపోవచ్చా? లేవద్దు నువ్వు. కాబట్టి ఉత్తిష్ట నరశార్తూలా కర్తవ్యం దైవమాన్నికం. దైవానికి సంబంధించినటువంటి ఆహ్నికం సంధ్యావందనం చేయాలి నాయన, లే అన్నాడు. అనేటప్పటికీ మహానుభావుడు నిద్రలేచాడు. లేచాడు, స్నానం చేశాడు, లక్ష్మణ సహితుడై చిన్ని రాముడు చక్కగా కూర్చున్నాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. మురిసిపోయాడు మారీచుడు ఆయన్ని చూసి. ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనకమాలయ. చిన్న పిల్లాడయ్యా, పిలక పెట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని మెళ్ళో ముత్యాలహారం వేసుకుని ఏమందామయ్యా రావణ, రాముడంటే అప్పుడు చూశాను నేనని చెప్పాడు రావణాసుడితో కలిసినప్పుడు అరణ్యకాండలో. కాబట్టి సరే కలిశారు, బయలుదేరారు. ఏమి రామాయణం హరిప్రసాద్ గారు, ఏమి నడవట్లేదండి ఇది. కాబట్టి ఇద్దరు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ముందుకు వెడుతున్నారు. వెడుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలో కొన్ని వేల మంది తాపసులు కనపడ్డారు. అడిగాడు. అడిగేవాడికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈయన జారిపోయాడో, ఈయన కాని వెళ్ళిపోయాడో మనకి ఇంత లోతుగా చెప్పేవాళ్ళు లేడు. కాబట్టి ఈయనతో నేనుండడమా, ఆయన నాతో ఉండడమా, ఏమో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో. కాబట్టి ఆయన ఉన్న సమయం వినియోగించేసుకోవాలి, అలాగని ఆయన్ని విసిగించేయకూడదు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా అడిగితే చెప్తాడు. కాబట్టి కస్యయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హినౌ.
భగవన్ ఇది ఎవరి ఆశ్రమం, ఇక్కడ ఎందుకు ఈ తాపసులు ఉన్నారు, నాకు వినాలనుంది, చాలా కుతూహలంగా ఉంది, మీ దగ్గర బాగా వివరంగా తెలుసుకోవాలనుంది, అందులో ఏదో కట్టే కొట్టే తెచ్చేయని చెప్పకుండా వివరంగా నాకు చెప్దురు. చిన్ని రాముడు అంత సంతోషంగా అడిగితే కాదనలేకపోయాడు విశ్వామిత్రుడు. చదవండి రామాయణం, చదివితే మీరు బాగా వివరంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన రీతికి మురిసిపోతారు నిజంగా. ఆయన అన్నాడు, పరమశివుడు ఇక్కడ ఒకానొకప్పుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఉన్న సమయంలో మన్మధుడు ఆయన మీద బాణప్రయోగం చేశాడు. బాణప్రయోగం చేస్తే కోపం వచ్చినటువంటి పరమశివుడు మూడవ కన్ను తెరిచాడు. ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మన్మధుడి యొక్క అంగములు, శరీరాంగములన్నీ భస్మమై జారి కింద పడిపోయాయి. మన్మధుడు అనంగుడయ్యాడు. పరమశివుడు ఎక్కడ కన్ను తెరిచి చూశాడో, ఎక్కడ మన్మధుని యొక్క అవయవములు జారి పడిపోయాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. కాబట్టి అనంగ ఇతి విఖ్యాత తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యంత్రాంగం ప్రముమోచ. ఇది ఈ అంగదేశంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క ఆశ్రమం. అప్పటి నుంచి పరమశివుడు తపస్సు చేసుకున్నప్పుడు ఆయనని సేవించినటువంటి భక్తులు ఋషుల దగ్గర